ఈరోజు ప్యానెల్ డిస్కషన్లో భాగంగా ఆఫ్టర్ డెత్ అనే ప్రోగ్రాం గురించి మాట్లాడడానికి వాణి ఫ్రమ్ ధ్యాన జగత్ ఎడిటర్ మేడం, ద్వారకానాథ్ సార్, రత్నకుమారి మేడం ఫ్రమ్ హైదరాబాద్, రామరాజ్ సార్ మహంతి ఫ్రమ్ హైదరాబాద్, కిరణ్ అన్మోల్ శెట్టి గారు ఫ్రమ్ హైదరాబాద్, గీతా మేడం ఫ్రమ్ బళ్ళారి అందరూ వచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం. సభకు విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. మరి పత్రిజీ ధ్యాన మహాయాగం 4 అద్భుతంగా జరుగుతోంది. ఈరోజు 10వ రోజు. మరి 10 రోజులుగా ప్రతిరోజు ప్యానెల్ డిస్కషన్స్ అద్భుతంగా నిర్వహించుకుంటున్నాము. అద్భుతమైన జ్ఞానాన్ని మనం ఈ ప్యానెల్ డిస్కషన్స్ ద్వారా ప్రపంచానికి అందిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు లైఫ్ ఆఫ్టర్ డెత్ అద్భుతమైనటువంటి టాపిక్. ఎందుకంటే జనరల్గా బ్రతకడానికే మాకు టైం సరిపోవటం లేదు. రకరకాల ప్రాబ్లమ్స్, గందరగోళాలు, వీటితోటి ఉన్న జీవితాన్ని అర్థం చేసుకోవడానికి మాకు చాలా కష్టమవుతుంటే మళ్ళీ చనిపోయిన తర్వాత జీవితం గురించి మళ్ళీ ఎందుకు అని అందరికి అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ నిజంగా చూసుకుంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి. ఎన్నో సినిమాలు కదా, మగధీర, ఈగ, మనం, ఇంకా అంతకుముందు యమదొంగ, ఎన్టీ రామారావు గారి టైంలో ఇలా ఎన్నో సినిమాలు చనిపోయిన తర్వాత ఏమవుతుంది అంటూ ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిని అన్నిటినీ మనం బ్లాక్ బస్టర్స్ కూడా చేశాము. మరి ఈ మధ్య కాలంలో ఇంకొంచెం రిఫైన్డ్ నాలెడ్జ్ తోటి బ్రో అని, థ్యాంక్ యూ గాడ్ అని అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. ఇంకా ఇంగ్లీష్లో బోల్డ్ అని సినిమాలు. సో ఇవన్నీ చూసి ఆనందించడానికి కాదు, దీంట్లో ఏముంది, నిజంగా ఇటువంటి సబ్జెక్ట్ ఉందా అని తెలుసుకోవడానికి ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి స్పిరిచువాలిటీలో. వాటిల్లో ముఖ్యంగా థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు మరణానంతర జీవితం గురించి, మరి పునర్జన్మల గురించి మేడం బ్లావెట్స్కీ గారు ఎంతో అద్భుతమైన పరిశోధనలు చేశారు. తర్వాత మనకు పురాణాలలో కూడా దీని గురించి చక్కటి జ్ఞానం అందించబడింది. ఇంకా ఈ మధ్యకాలంలో బ్రహ్మర్షి పత్రిజీ గారు ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించారంటే, సరస్వతి విజ్ఞానం పేరుతోటి లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి అద్భుతమైన జ్ఞానాన్ని అందించి అసలు చావన్నదే లేదు అన్నది సారు మనకు ఎంతో క్లియర్గా వివరించి చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా చెప్తూ వస్తున్నారు సారు సరస్వతి జ్ఞానం పేరిట. సో ఈరోజు ఈ అద్భుతమైన టాపిక్ని మళ్ళీ మనందరం కూడా ఒక్కసారి పునశ్చరణ చేసుకుందాం. ఇక్కడ మన స్టేజ్ మీద ఉన్న మాస్టర్స్ చాలా గ్రేట్ నాలెడ్జ్ కలిగిన మాస్టర్స్ అందరూ కూడా, వారందరి నుంచి మళ్ళీ మనము ఈ మరణానంతర జీవితం గురించి, అసలు మరణం అనేది ఉందా లేదా, ఉంటే దాని తర్వాత ఏంటి అనే దాని గురించి చాలా చక్కగా తెలుసుకుందాం. మరి ఈరోజు స్టేజ్ మీద ఉన్నారు చాలా చాలా సీనియర్ మోస్ట్ మాస్టర్స్. మరి నా పక్కనే ఉన్నారు ద్వారకానాథ్ సార్, బ్రహ్మర్షి పత్రిజీకి స్వయాన బావమర్ది. వారు సారు ఆల్మోస్ట్ సారు జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచే వారి జర్నీ కూడా ఇంచుమించు స్టార్ట్ అయింది. ఎన్నెన్నో గొప్ప గొప్ప అనుభవాలు, ఎన్నెన్నో ధ్యాన అనుభవాలు, పరకాయ ప్రవేశ అనుభవాలు ఎన్నో ఉన్నాయి సార్కి. ద్వారకానాథ్ సార్, ఒక్కసారి అందరు సార్కి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే సార్ తోటి ప్రత్యక్షంగా ఎన్నెన్నో జ్ఞానాన్ని తెలుసుకున్నారు, ఎన్నో ప్రయోగాలు చేసినటువంటి గ్రేట్ మాస్టర్ వారు. తర్వాత నాకు ఈ పక్కన కూర్చున్నారు రత్నకుమారి మేడం మరణానంతర విజ్ఞానం గురించి ఎన్నో అద్భుతమైనటువంటి ప్రవచనాలు మన పిఎంసిలో అందించడం జరిగింది. మేడం 20 years నుంచి మన ధ్యాన మార్గంలో ఉన్నారు. సెకండ్రాబాద్లో ఎన్ఎస్ రావు గారి యొక్క అకాడమీ ద్వారా వారు చక్కటి ధ్యాన ప్రచారం చేశారు. సో ఆ మేడం ద్వారా మనం చక్కటి జ్ఞానాన్ని తెలుసుకుందాం. మరి ఆ ప్రక్కనున్నారు మహంతి రామరాజు గారు. వారు గురించి చెప్పాలంటే యంగ్స్టర్స్కి గ్రేట్ ఇన్స్పిరేషన్ అన్నమాట. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచే 9వ సంవత్సరం నుంచే ఆయనకు అసలు చావంటే ఏంటి అనే దాని మీద పరిశోధనలు చేసినటువంటి గ్రేట్ మాస్టర్. మరి వారు
ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో జన్మించారు. ఒక ఒరిస్సా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అక్కడి నుంచి వారి ప్రయాణం స్టార్ట్ అయింది. పత్రిజీని కలిసిన తర్వాత తనకు చిన్నప్పటి నుంచి వాళ్ళ మదిలో మెలిసిన ఆ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, చావు తర్వాత ఏంటి, మరణం తర్వాత ఏంటి అనే ప్రశ్నలకు పత్రి గారిని అడిగారంట. సార్, నాకు ఇలాంటి డౌట్స్ ఉన్నాయి, మరి మీరు గొప్ప గురువు కాబట్టి మీరు నా యొక్క డౌట్స్ అన్ని తీరుస్తారని చెప్పి నేను కోరుకుంటున్నానని సార్ని అడిగినప్పుడు సార్ చెప్పారట, నేను ఆనాపానసతి ధ్యానం చేసి, శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసి నా క్వశ్చన్లన్నిట్లకు ఆన్సర్ని పొందాను, నువ్వు కూడా అదే పని చేయని చెప్పారట. అంతే కదా, ఎంత గ్రేట్ గురువు కదా. అంటే నీ దారి నువ్వు చూసుకొని దారి చూపిస్తారు సరి అయిన గురువు. అంతేగాని రా నేను చెప్తా, నీ గత జన్మలో నువ్వు ఇదని ఏం చెప్పలే సారు, నీ జన్మలు ఏంటో నువ్వు చూసుకో అని చెప్పారట. సో అలాంటి గ్రేట్ మాస్టర్ తోటి ఎంతో గొప్ప ప్రయాణం చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాలయాస్లో, మరి డార్జిలింగ్, సిక్కిం, అస్సాం, భూటాన్, నేపాల్ ఇలాంటి దేశాలలో అద్భుతమైన ధ్యాన ప్రచారం చేశారు. సాక్షాత్తు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారితో కలిసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారు చక్కటి ధ్యాన ప్రచారం చేసి అక్కడ ఒక పిరమిడ్ రావడానికి కూడా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం వారు పిఎంసిలో డిజిటల్ రంగంలో తమ సేవలు అందిస్తున్నారు. తర్వాత ఈ ప్రక్కన కూర్చున్నారు కిరణ్ అనుమోల్ శెట్టి. అంతేనండి మీ పేరు? అనుమోల్ శెట్టి. నేను అనుకుంటున్నా అనుమోల్ శెట్టి గారని, ఎందుకంటే వారి దగ్గర ఉన్నటువంటి విజ్ఞానం అంత అన్మోల్ అన్నమాట. అంత అమూల్యమైన విజ్ఞానం ఉంది వారి దగ్గర. వారు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ఆచార్యులుగా ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. క్యూఎల్సికి ట్రస్టీగా కూడా ఉన్నారు. తర్వాత ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ స్టడీ ఆఫ్ డ్రీమ్స్ అని చెప్పి ఒక అంతర్జాతీయ సంస్థలో బోర్డు మెంబర్గా కూడా వారు పనిచేస్తున్నారు. వృత్తిరీత్యా వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ ప్రాజెక్టులలో తల మునిగిపోయి బ్రెయిన్ డ్రైన్ చేసుకోకుండా, మరి ఇదేంటండి స్పిరిచువాలిటీలకు వచ్చారంటే, వారి యొక్క ప్రొఫెషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వారి యొక్క వృత్తి అదైతే ప్రవృత్తి ధ్యాన ప్రచారం. ఎన్నెన్నో ఇంటర్నేషనల్ అంటే రకరకాల దేశాలలో వారు ఆన్లైన్ ద్వారా యువతకు చక్కటి మరి వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు, డ్రీమ్స్ మీద వారు రీసెర్చ్ చేస్తున్నారు. సో చక్కటి ధ్యాన ప్రచార సేవ చేస్తున్నారు ఆచార్యులుగా. వెల్కమ్ సార్. అండ్ గీత గారు బెళ్ళారి నుంచి వచ్చారు. మేడం 2006 నుంచి ధ్యాన ప్రపంచంలోనే ఉన్నారు. చక్కటి ధ్యాన ప్రచారం చేస్తున్నారు. అమ్మా శక్తి పిరమిడ్ అని చెప్పి బెళ్ళారిలో ఉంది, అక్కడ అధ్యక్షురాలిగా వారు తమ సేవలు అందిస్తూ సేవనే పరమావధిగా జీవిస్తున్నారు వారు. వారికి కూడా చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో ధ్యాన అనుభవాలు. మరి థ్యాంక్ యూ మేడం, వెల్కమ్. మీ అందరికీ వెల్కమ్ అండి. మరి ఇటువంటి గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు. వీరి ద్వారా మనం ఈరోజు మరణానంతర జీవితం గురించి తెలుసుకుందాం. మొట్టమొదలు మరి ద్వారకానాథ్ సార్ని పెద్దలు, వారి నుంచి మనం మన యొక్క విషయాలు తెలుసుకుందాం. సార్, మరి అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, జీవించడానికే కష్టంగా ఉంది, ఇక్కడ జీవితాన్ని అర్థం చేసుకోవడమే ఇంత కష్టంగా ఉంది, మరణానంతర జీవితాన్ని ఎందుకు అర్థం చేసుకోవాలి, అది అవసరమా, ఏమంటారు సార్ మీరు? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇవాళ మీ అందరి మధ్యన ఈ మీటింగ్కి పెట్టడం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాణి మేడం గారు మనం జీవితమే కష్టం అంటున్నారు, దాని తర్వాత మళ్ళీ మరణాంతరం కష్టమా కూడా ఎందుకు అని మనని అడిగారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మరణం ఉందా లేదా అది తెలుసుకోవాలి. మనం ఈ మరణం ఉంది అంటే ఎవరికి ఉంది? నాకుందా, ఈ బాడీకి ఉందా, లేదా నాకు ఏ అటాచ్మెంట్స్కి ఉన్నాయా? ఏదైతే నేను ఈ లైఫ్ అనుకుంటున్నాను అది లైఫ్ కాదు. ఎలాగైతే ఒక కంప్యూటర్కి సాఫ్ట్వేర్ కావాలో అలాగే మన బాడీకి ఒక సాఫ్ట్వేర్ కావాలి, అది మన ఆత్మ.
ఎప్పటిదాకా ఇది పనిచేస్తుందో, ఎప్పటిదాకా ఉంటుందో అప్పటికి ఇది ఈ బాడీ పనిచేస్తుంది. అండ్ మనం బతుకున్న రోజున మనం కష్టాలు అనుకుంటున్నాము, ప్రాబ్లమ్స్ అనుకుంటున్నాము. అవి ప్రాబ్లమ్స్ కావు. ఎందుకంటే మనం పుట్టినప్పుడు మనకి 3 ఆపర్చునిటీస్ ఇస్తారు. ఏ పేరెంట్గా మనం పుట్టాలి, దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ ఏలో పుట్టానుకోండి, నా లైఫ్ ఇలా ఉంటుంది. బిలో పుట్టితే లైఫ్ ఇలా ఉంటుంది. సి పేరెంట్స్ పుట్టితే నా లైఫ్ ఇలా ఉంటుంది. ఈసారి నా పర్పస్ ఆఫ్ లైఫ్ కిందికి వెళ్ళడానికి, భూమి మీద వెళ్ళడానికి, ఈ అస్టల్ బాడీకి కానీ ఈ ఆత్మకి ఇది నా పర్పస్. సో నాకు ఈ పర్పస్ ఫుల్ఫిల్ చేయడానికి, ఈ ఆత్మ ఈ జర్నీకి ఫుల్ఫిల్ చేయడానికి ఏది బెస్ట్ ఆపర్చునిటీ ఇస్తుంది నాకు, ఏ తల్లులు ఇస్తారు అనేది మనం చూస్ చేసుకుంటాం. ఎలాగైతే మన పిల్లాన్ని పెట్టినప్పుడు ఎన్నో స్కూల్స్ ఉంటాయి మన చుట్టూ, కానీ వీ చూస్ ద బెస్ట్ స్కూల్ పాసిబుల్. దాంట్లో మళ్ళీ కనుక పిల్లాడికి ఎక్స్ట్రా క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, సంగీతము, స్పోర్ట్స్, లేకపోతే ఇంకేమైనా ఆర్ట్స్ ఉన్నాయనుకోండి, మనం అటువంటి సపోర్ట్ కూడా ఇస్తాం. సిమిలర్లీ మనకి ఎలాగైతే మన పుట్టినప్పుడు మన ప్రాబ్లమ్స్ అనుకుంటున్న ప్రాబ్లమ్స్ కావు, అది మన కర్మని మనం కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. సో దాని తర్వాత అందుకోసమే మాట మనకి ఏముంటుంది, ఎలాగైతే ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన బాబుకి అది అంబికల్ కార్డ్ అంటారు. ఎందుకంటే కడుపులో ఉన్నప్పుడు తల్లి గర్భం నుంచి ఆ బాబుకి ఫుడ్ వెళ్తూ ఉంటుంది, ఆ ట్యూబ్ ఉంటుంది. మనం పుట్టాక మనకి మన నాభి నుంచి, మన బెల్లి బటన్ నుంచి ఒక ట్యూబ్ ఉంటుంది. దాన్ని సిల్వర్ కార్డ్ అంటారు. ఈ సిల్వర్ కార్డ్ అన్నది మన బాడీకి అండ్ మన ఓవర్ సెల్ఫ్కి అటాచ్ అయి ఉంటుంది కంటిన్యూస్గా టిల్ వీ డై, సో కాల్డ్ డెత్ ఆఫ్ ద బాడీ. సో ఈ కనెక్షన్ వల్ల మనం చేసే ప్రతి ఒక్కటి, అలాగైతే మనకి ఎవ్రీ మంత్లీ టెస్ట్ ఉంటుంది స్కూల్లో, ఎలాగైతే ఉంటుందో అలాగే ఇక్కడ ఎవ్రీథింగ్ వీ డూ, మనం ఏం చేసినా కూడా మన ఓవర్ సెల్ఫ్కి మనం ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం. నేను ఇలా చేశాను, ఇలా చేశాను. అన్ని ఆపర్చునిటీస్ మనకే వస్తున్నాయి. అంటే చేయాలా వద్దా, ఎస్ ఆర్ నో అన్నది. కానీ ఏమవుతుందంటే మనకి బేసికలీ మన పుట్టినప్పుడు మన ఎగోతో పుడతాం. ఎందుకంటే నేను పుట్టాను, మా ఇంటి పేరు ఇది, నేను ఇటువంటి సోషల్ లైఫ్లో పుట్టాను, ఇటువంటి చోట మా ఇల్లు ఉంది, బంజారా హిల్సా, జూబ్లీ హిల్సా, దుబాయా, లండన్నా, ఇటువంటి చోట మా ఇల్లు ఉంది, ఇది మా ఇన్కమ్ 6 ఫిగర్ ఇన్కమ్ మంత్లీ ఉంది మా నాన్నకి. సో పుట్టిన దగ్గర నుంచి మనకి ఏమైంది, ఆల్రెడీ మన చుట్టూ ఒక సర్కిల్ ఫామ్ అయింది. నేను ఈ స్టేట్కి చెందినవాడిని, ఈ కులం మతంకి చెందినవాడిని. ఒక సటిల్ ఎగో అన్నది మనకి ఆల్రెడీ మన ఆరాలో అది నిండిపోయింది, మన థాట్లో ఉండిపోయింది. అటువంటప్పుడు మనం చేసేదంతా అది అండర్స్టాండింగ్ ఉంటే కర్మ తక్కువ అవుతుంది మనలాగా. తొందరగా ఇప్పుడు మేడం చెప్పినట్టు ఆయన 9 ఇయర్స్కి ఆయన మెడిటేషన్లో వచ్చారు. ఇట్స్ అ ఫెంటాస్టిక్ జాబ్. అంటే 9 ఏళ్ళ నుంచి హీ హాజ్ రియలైజ్డ్ ఇది పర్పస్ ఆఫ్ నా లైఫ్ ఇది కాదని. సో మనం ఎంత జల్దీ మనం రియలైజ్ చేస్తామో, నేను వచ్చినప్పుడు నాకు 31 ఇయర్స్, నాకు 31 ఏళ్ళు ఏజ్. సో ఎప్పుడైతే మనం రియలైజ్ చేస్తామో అంత మనకు కర్మలు తక్కువ అవుతాయి, అన్ని మన కష్టాలు తక్కువ అవుతాయి. కానీ ఆత్మ అలాగే ఉంటుంది. మనం పోయాక కూడా పైన ఎలా ఉంటుంది, యూ హ్యావ్ ఆస్ట్రల్ ప్లేన్స్, కాజల్ ప్లేన్స్, సూప్రా కాజల్ ప్లేన్స్. ఈ 3 లెవెల్స్ ఉంటాయి మనకి బేసికలీ. మనం పోయాక ఆస్ట్రల్ ప్లేన్స్కి వెళ్తాం, మనం అక్కడ రీకూపోతాం డిపెండింగ్ ఆన్ డెత్. మనం యాక్సిడెంట్స్ చనిపోయామనుకోండి, అది రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. డీప్ క్యాన్సర్ లేకపోతే ఇంకేదో చాలా పెద్ద జబ్బుతో పోయామనుకోండి, అది రికవరీ అవుతుంది. సో ఈ ఆస్ట్రల్ ప్లేన్స్ అన్న దాంట్లో మనం ఉంటాం అక్కడ కొన్నాళ్ళు. దాని తర్వాత మనకి మళ్ళీ విగటే
టైమ్ టు అండర్స్టాండ్ వాట్ టు డూ. సో మనం ఏం చేసినా కూడా ఇనిషియల్లీ మనకి ఇఫ్ యూ గెట్ ఎ మాస్టర్ లైక్ పత్రికారు లాంటి మాస్టర్ వచ్చేసి సింపుల్గా శ్వాస మీద ధ్యాస. చాలామంది ఇక్కడ వాళ్ళు కూడా పుత్ర వినడం చాలా కొత్త వాళ్ళు వచ్చారని ఇక్కడ. శ్వాస మీద ధ్యాస ఎందుకు అంటున్నాం మనం? ఎందుకంటే 24 అవర్స్లో మనం శ్వాస తీసుకుంటున్నాం, కానీ దానికి ధ్యాస లేదు. మనం ఏం చేయమన్నా కూడా ఇక్కడ మనం ఏం చేయమన్నా కూడా కాన్షియస్లీ చేయమంటున్నాం, ఎరుకతో చేయమంటున్నాం. వచ్చిన క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని, మనకి రోజు చేసే ప్రక్రియ ఇది. రాత్రి వెళ్ళి మా అందరూ పడుకుంటాం బెడ్ మీద. కొంతమంది బుక్ చదువుతారు, కొంతమంది మ్యూజిక్ వింటారు, లేదా కొంతమంది జస్ట్ బెడ్ మీద పడుకున్నాం, ఆ రోజు ఏమైందో అని ఆలోచించుకొని నిద్ర రోజు పడుకుంటాం. మనం పడుకున్నప్పుడు బెడ్ మీద మనం మెలుగుతూనే ఉన్నాం, ఎరుకుతూనే ఉన్నాం, కాన్షియస్లీ ఉన్నాం. కానీ ఏ సెకండ్ ఏ మూమెంట్లో మనం ఆ మెలుగుద్ది నుంచి నిద్రలోకి వెళ్తున్నాం మనం, అది ఎలా ఫ్లిప్ అవుతుంది? అది ఇప్పటిదాకా నేను మెలుగుతూ ఉన్నాను, నెక్స్ట్ మూమెంట్ నిద్రలోకి వెళ్ళాను. ఎలా వెళ్ళాను? ఏ మూమెంట్లో వెళ్ళాను నేను? ఇది ఎలాగైంది? నాకు తెలియకుండా అయింది, తెలిసి అయింది. ఎప్పుడైతే ఈ పాయింట్ తెలుసుకుంటామో అప్పుడు మెడిటేషన్ చాలా ఈజీ అయిపోతుంది. ఏదైతే మనకి ఎరుకు లేకుండా చేస్తున్నాం నిద్రలో, సేమ్ థింగ్ మనం మెడిటేషన్ చేయాలంతే. కూర్చున్నాము, థాట్లెస్ స్టేట్కి వెళ్ళాం, నిద్రపోయినప్పుడు థాట్స్ రావు. మనం హోల్ నైట్ అంతా పడుకున్నాం, థాట్స్ రావు. సో ఇది చేసామనుకోండి మనకు కొంచెం లైఫ్ ఈజీ అవుతుంది. సో బేసికలీ ఆత్మకైతే చావు లేదు, ఈ బాడీకే ఉంది. ఎన్నో జన్మల నుంచి వస్తున్నాం మనం. ఇప్పుడు నేను పత్రిక దగ్గర 4 సార్లు వచ్చాను, మేము కలిసి ఇద్దరం కలిసి వచ్చాం. లాస్ట్ జన్మలో ఆయన మా ఫ్రెండ్కి ఒక మెకానిక్ షాప్ ఉండేది. అప్పుడు ఆయన ముస్లిం, వచ్చి మా షాప్ దగ్గర కూర్చునేవాడు అతను పత్రికారు. అప్పుడు కూడా చెప్పేవాడు, మాకు జ్ఞానం ఇచ్చేవాడు. సో కొంతమంది అలా వస్తూనే ఉంటాం మనం. సో అది మనం తెలుసుకోవాలి. గ్రేట్ సార్, గ్రేట్. సార్కి గట్టిగా చప్పట్లు కొడదాం. అద్భుతంగా వివరించారు సార్. ఇక్కడ ఉన్నప్పుడు ఈ సమయం, టైం, మన లైఫ్ అంటే మనకు టైం, ఆ టైం అంటే మన శ్వాస. ఈ టైం యొక్క విలువ తెలుసుకొని ఇక్కడ జీవితాన్ని మనం పర్పస్ఫుల్గా జీవించినప్పుడు ఆఫ్టర్ డెత్ మనకు పెయిన్స్ అనేవి ఉండవు. కాజల్ పెయిన్స్, రకరకాల లైఫ్లో ఇక్కడ ఏం అనుభవించామో అదే మనం అక్కడ కూడా అనుభవిస్తాం. కాబట్టి ఇక్కడ కరెక్షన్ చేసుకుంటే అక్కడ కూడా ఎవ్రీథింగ్ కరెక్ట్ అయిపోతుంది అని తెలుసుకోవడం కోసం మనం అక్కడ విజ్ఞానాన్ని తెలుసుకోవాలని సార్ చాలా చక్కగా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం రత్నకుమారి మేడం, మరి సార్ చెప్పారు అసలు మనకు చిన్నప్పటి నుంచి పురాణాలలో ఏదైనా మనకు ఈ ఆఫ్టర్ డెత్ గురించి, మరణానంతర జీవితం గురించి పురాణాలలో ఏం వివరించబడి ఉంది అంటే మనం చదువుకున్నాం కదా చిన్నప్పటి నుంచి. కొన్ని పురాణాలలో అసలు ఏం చెప్పారు? ఎందుకంటే మనకు కఠోపనిషత్ మనం ఫస్ట్ చదువుకునేది. పత్రికారు కూడా ఎన్నోసార్లు కఠోపనిషత్తు గురించి మనల్ని రిమైండ్ చేస్తూ ఉంటారు. నచికేతుడు చిన్న బాలుడు, 13 సంవత్సరాల చిన్న బాలుడు. అలాంటి బాలుడికి మరణం తర్వాత ఏమవుతుంది అనే డౌట్ వచ్చిందనమాట. డైరెక్ట్ ఎవరిని అడిగినా కానీ ఆన్సర్లు చెప్పడం లేదని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆయననే అడిగాడు క్వశ్చన్స్ అడిగితే యమధర్మరాజు ఎంతో చెప్పాడు. నీకు ఎందుకురా బాబు ఈ సబ్జెక్ట్ అంతా, నీకు కావాలంటే నేను బోల్డ్ అని రాజ్యాలు ఇస్తాను, లేకపోతే నీకు సకల సంపదలు ఇస్తాను, అవన్నీ నువ్వు తీసుకో, కొన్ని వేల సంవత్సరాలు రాజులాగా బ్రతుకుపో అని అంటే కూడా నథింగ్ డూయింగ్, నాకు వాటన్నిటికంటే నాకు మరణానంతర జీవితం యొక్క సమాచారమే ఇంపార్టెంట్, అదే చెప్పమని పట్టుకొని కూర్చుంటే అప్పుడు యమధర్మరాజు చెప్పింది కఠోపనిషత్తు ద్వారా మనకు అందించబడింది. అలా ఇంకా పురాణాలలో ఏమేమి మనకు చెప్తుంటారు చెప్పండి మేడం. అందరికీ నమస్కారం అండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది లైఫ్ ఆఫ్టర్ డెత్, అది ఇంటేనే ఈ సబ్జెక్టు పత్రి సార్కి చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఇది పత్రి సార్ నేను మొట్టమొదటగా విన్నది కూడా పత్రి సార్ దగ్గర నుంచే విన్నాను. నా 10 సంవత్సరాల వయసులో
మరణం తర్వాత ఏమవుతుంది అనేది నాకు నేను చనిపోతే తర్వాత ఎక్కడికి వెళతాను అనేది నాకు కలిగింది బాగా. కానీ అంటే ఏమంటారంటే అది ఒక జ్ఞానానికి డోర్ ఓపెన్ అవ్వడం, కానీ అప్పుడు తెలియదు నాకు అది. కానీ అది దాని గురించి చెప్పే అంత జ్ఞానము తల్లిదండ్రులకి లేదు, అడిగేంత ధైర్యం నాకు కూడా లేదు అప్పుడు. దాని తర్వాత ఈ ప్రాపంచిక విషయాల్లో పడి ఇంకా అది అడుగుకి వెళ్ళిపోయింది. దాని తర్వాత మళ్ళీ నా 33 సంవత్సరాల వయసులో నేను ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పుడు నేను దీని గురించి విన్నది ఎవరంటే పత్రి సార్ ద్వారానే విన్నాను నేను. ఆ తర్వాత అనేక బుక్స్ చదివాను. నేను ఎక్కువగా దీనికి సంబంధించిన జ్ఞానాన్ని నేను తీసుకున్నది ఎవరి దగ్గర నుంచి అంటే పత్రి సారు, ఓషో, వీరి దగ్గర నుంచి అందుకున్న జ్ఞానం నుంచి నేను కొంత నా అనుభవం నుంచి నేను చెప్తున్నానండి. ఏమనంటే ఇప్పుడు ఎవరమైనా సరే మరణానంతర జీవితం అనగానే చాలామంది నన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా ఆలోచించాను ఒకసారి. ఇప్పుడున్న ఈ జీవితం మనకి ఎదురుగా ఉంది, కనబడుతుంది, మనం అందరం జీవిస్తున్నాం చక్కగా, చాలా ఆనందంగా. కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ, రకరకాల పనులతో మనము ప్రతిరోజు దాంతోనే సతమతం అవుతూ జీవిస్తున్నాం అనేక రకాలుగా. దీంతోనే ఫైట్ చేస్తూ మన జీవితంలో జీవిస్తూ ఉంటే ఎప్పుడో జరిగే మరణం గురించి ఎందుకు ఆలోచించడము? అది ఇంకొక విషయం ఏమంటే అసలు మృత్యు అనే పదం ఇంట్లో వాడితే కూడా మరణము, మృత్యు అని ఇంట్లో వాళ్ళు అంటారు, మాట్లాడొద్దు ఇంట్లో అలాగా. అది ఏమంటే ఒక అపచారం కింద భావించేవాళ్ళు దాన్ని. ఆ పదమే ఇష్టం ఉండదు ఎవరికి కూడాను. అలాగే ఆ విధంగా ఉన్న యువతను తీసుకుంటే యువత అనుకుంటారు అన్నమాట. అంటే మృత్యు అంటే అది ఎప్పుడో వస్తుంది. వారందరూ కూడాను వారి యొక్క పనుల్లో చాలా బిజీగా ఉండిపోతారు. వాళ్ళు అనుకుంటారు ఇది మనది కాదు అనుకుంటారు. అలాగే వృద్ధుల్ని తీసుకుంటే వాళ్ళు ఏంటంటే మరణానికి దగ్గరికి వస్తారు. వాళ్ళకి మరణం అంటేనే ఒక భయం లాంటిది కలుగుతూ ఉంటుందన్నమాట. అలా ఇంకా ఏమంటారంటే ఎప్పుడో వచ్చే మృత్యు గురించి ఇప్పటి నుంచే ఎందుకు ఆలోచించాలి, ఇప్పటి నుంచి అది వచ్చినప్పుడు చూసుకుందాంలే అని. అలాగే మన కుటుంబాల్లోనో బంధువుల్లోనో తెలిసిన వాళ్ళలోనో మృత్యు వచ్చినప్పుడు శ్మశానం దగ్గరికి వెళతారు. ఆ శ్మశానం దగ్గర ఆ వైరాగ్యం ఒక రోజు అనిపిస్తుంది, అక్కడే వదిలేస్తారు. ఏమనిపిస్తుందంటే ఆ మృత్యు మనకి రాదు, వారికి మాత్రమే అది అని. వాళ్ళ గురించి వాళ్ళు చాలా మంచివాళ్ళు, గతంలో వీళ్ళకి ఇలా జరిగింది అలా ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటాం. కానీ నాకు కూడా వస్తుంది అనేది మనము భావించము, అది మనకి చాలా దూరాన ఉంది అనుకుంటాము. ఏమంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటాము, అంటే జీవించే కళ. జీవితం అనేది ఒక కళ, ఎలాగో మృత్యువు కూడా ఒక కళే. ఎలా అయితే ఇది జీవితం అనేది ఎంత మధురమో మృత్యువు కూడా మధురమే. ఎవరికి ఆ మధురం అంటే దాని గురించిన జ్ఞానం తెలిసిన వాళ్ళకి. ఏమంటే ఎవరైతే గనక ఇప్పుడు ఒక చెట్టు, ఒక మొక్క పాతాము, ఆ మొక్కకి మనం ఏం చేస్తాం, అది మంచిగా ఎదగాలి అంటే నీరు పోస్తాం మనము. కానీ అలాగే నీరు పోయకుండా ఆ మొక్క ఉన్న పైన ఆకుల్నే చూసుకుంటూ ఉంటే అది మంచి వృక్షం కింద అవుతుంది, అవ్వదు కదా. కానీ భూమిలో ఉన్న వేరనేది కనబడదు. అలాగే ఇక్కడ ఏమంటే మన జీవితం మంచిగా జీవించాలి అంటే మృత్యు గురించి కూడా తెలుసుకున్నప్పుడే మనం మన జీవితాన్ని చక్కగా జీవించగలుగుతాము. ఎందుకంటే ఎలా అయితే వేర్లు భూమిలో ఉండి కనబడదో, ఈ మృత్యు తర్వాత ఉండి ఈ జీవితం గురించి తెలియనప్పుడే ఆ విధంగా జీవితాన్ని జీవిస్తూ ఉంటాము. ఎలా అంటే వేర్లు ఎలా అయితే మనకు కనబడవో అలాగే ఇంకా చూసుకుంటే చూడండి, దగ్గరికి మన మృత్యు దగ్గరికి వచ్చినప్పుడు శరీరానికి మాత్రమే మృత్యు ఉంది, మన ఆత్మకి లేదు. అది ఎప్పుడు కూడా పుట్టడం అనేదే లేదు. ఆత్మ పుట్టిందే మరణిస్తుంది. పుట్టింది ఏది అంటే ఇక్కడ మన శరీరం. కాబట్టి శరీరం పుట్టింది కాబట్టి శరీరమే వెళ్ళిపోతుంది. కానీ ఆత్మకు అనేది ఎప్పుడు మరణం అనేది లేదు. అది ఫరెవర్ ఎప్పుడూ ఉంటుంది. అది ఎప్పుడైతే వీళ్ళు బంధాల్లో ఇరుక్కుని ఎప్పుడై ఉంటారో, నాది పేరు ఉంటుంది, మన పేరు చాలా గొప్ప పేరు ఉంటుంది, ప్రతిష్ఠ ఉంటుంది, మనకి పరువు అని ఇలాగ అనేకమైన వాటిలో ఉండిపోయి ఉంటాం మనం అందరం కూడా. ఉండి ఒకేసారి ఎప్పుడైతే ఈ శరీరం నుంచి బయటికి వస్తారో అప్పుడు వాళ్ళు ఏమనిపిస్తుంది అంటే ఒంటరి అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. అక్కడ ఎవరు ఉండరు, ఒంటరి. అప్పుడు దాకా మోసుకొచ్చిన పేరు ఉండదు, అప్పుడు దాకా సంపాదించిన సంపాదన ఉండదు, అలాగే సంతానం, అలాగే చుట్టాలు, బంధువులు, సమాజం, అప్పుడు దాకా వినిపిస్తున్న ఏమంటే సౌండ్లు మాట మొత్తం మనం ఉండి మన లోపల సౌండ్స్ ఇవన్నీ, ఆ శబ్దాలు అవన్నీ దూరం అయిపోతాయి. ఒక్కసారిగా ఏమవుతుంది, ఒంటరిగా అయిపోతారు. అక్కడ నిశ్శబ్దం ఉంటుంది, అక్కడ మౌనమే, మాటలు ఉండవు, మౌనం. అది అంతా ఒక్కసారి వారు ఏమవుతుంది, తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. అది అలాగే ఇంకా ఏమంటే మనం గరుడ పురాణం తీసుకుంటాము. గరుడ పురాణం అనగానే అందరూ కూడా ఏమంటారంటే ఇది దాన్ని అపచారం కింద భావిస్తారు. అది చనిపోయిన వాళ్ళు మాత్రమే దాని గురించి తెలుసుకుంటారు, బతికుండగా దాని గురించి తెలుసుకోరు. గరుడ పురాణం అనగానే అది మృత్యుకు సంబంధించి అనుకుంటారు. కానీ రియల్గా గరుడ పురాణం అనేది జ్ఞానానికి సంబంధించింది.
దాని నుంచి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. దాన్ని ఏమంటే చాలా ఒక భయానకంగా తయారు చేసేవారు. ఈ గరుడ పురాణాన్ని ఒక భయంకరంగా దాన్ని సృష్టించి దాన్ని విపరీతార్థాలతో అందరూ దాన్ని అర్థం చేసుకుంటున్నారు. గరుడ పురాణంలో మన డే టు డే లైఫ్లో మనకు పనికి వచ్చే సబ్జెక్ట్ అదే ఏమైనా ఉందో? చాలా ఉందండి. అదే ఇప్పుడు మనం చెప్పుకుంటుంది. ఏమనంటే ఇప్పుడు ఎప్పుడైతే మనము ఒక అసూయతో నిండిపోయి ఉంటామో మన జీవితంలో ఎన్నెన్నో ఉంటాయి. అసూయతో నిండిపోయి ఉంటాము, అలాగే అపరాధ భావంతో ఉంటాము, చాలా విషయాలు ఇలాగా. ఎప్పుడైతే కనుక ఏమంటారంటే నరకము, ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళు నరకానికి వెళ్తారు, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారు, ఇవన్నీ వింటూ ఉంటాము. పూజలు చేసేది అంతా కూడా దీనికోసమే కదా, పుణ్యం కోసమే చేస్తూ ఉంటారు. మన పుణ్యం దొరుకుతుంది, ఇలా చేస్తే నదుల్లో మునిగితే పుణ్యం వస్తుంది అంటే దాని నుంచి తీసుకోవలసిన జ్ఞానాన్ని తీసుకుంటలేదు మనం. పుణ్యము పాపము, తప్పు చేసాము కాబట్టి పాపం తగులుతుంది, ఈ విధంగా ఉంటుంది. కానీ రియల్గా ఏమంటే జీవితంలో మనం ఏదైతే ఒకరికి ఇబ్బంది పెడతామో బాధ పెడతామో సేమ్ అప్పుడు ఏమంటే మనకు అది బాధ పెట్టినట్లు అనిపించదు. ఎలా ఉంటుందంటే దాన్ని మనం ఒక పరద అంటాము, అంటే కప్పుకుంటాం అన్నమాట దాని మీద. ఇలాగ అనేకమైన దుప్పట్లో కప్పుకొని ఉంటాము. కానీ ఎప్పుడైతే మృత్యు తర్వాత అక్కడికి వెళతామో అప్పుడు అక్కడ ఏమంటే క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. అక్కడ ఈ గరుడ పురాణం అనేది ఎలాంటిదంటే ఒక అద్దం లాంటిది. అది మొత్తం మనకి క్లియర్గా అక్కడ కనిపిస్తుంది, మనం ఏంటి, మన రూపం ఏంటి. అక్కడ మనం ఎవరినైతే యాతన పెట్టామో మన జీవితంలో ఇక్కడ కూడా అదే యాతన మనకు దొరుకుతుంది. కానీ అక్కడ ఎలా అయితే మనము అసూయతో రగిలిపోతూ ఉన్నామో అదే దానితో మనం మరణించినప్పుడు శరీరం వదిలినప్పుడు అక్కడ కూడా ఏమవుతుంది, అలాగే అగ్ని అనేది వాళ్ళని రగులుస్తూ ఉంటుంది. దీన్నే గరుడ పురాణంలో చాలామంది ఏం చెప్తారంటే నరకము అని చెప్తుంటారు. నరకము అంటే అక్కడ యమధర్మరాజు ఉండి చిత్రగుప్తుడు అంతా రాస్తూ ఉంటారు. యమధర్మరాజు వాళ్ళకి శిక్షలు వేస్తుంటారు, నూనెలో వేపుతూ ఉంటారు, అలాగే అగ్నికి ఆహుతూ వాళ్ళని కాల్చుతూ ఉంటారు, ఇవన్నీ చెప్తారు కదా. అవన్నీ కాల్చడం అనేది అక్కడ ఎవరు కాలుస్తున్నారు, నీ అసూయే నిన్ను కాలుస్తుంది. అక్కడ ఎవరూ లేరు కాల్చేవాళ్ళు కూడాను, అక్కడంతా కూడా మౌనమే ఉంటుంది. అలాగే అనేకమైన ఇతరుల్ని మనము ఇక్కడ ఏమంటే మనము ఏమన్నా చెడ్డ పనులు చేయని ఏమన్నా చేయనివి మనకు అది ఎలా ఉంటుంది అంటే దాన్ని మనం అది పెద్ద విషయంగా తీసుకోము, చాలా చిన్న విషయంగా తీసుకుంటాము. ఎవరు చూసారు ఇక్కడ అధర్మంగా ఉన్నామో, అన్యాయంగా ఉన్నాము, ఇతరులు ఎన్నో ఇది చేశాము, ఇవన్నీ కూడా మనం అక్కడికి వెళ్ళినప్పుడు అవే మనకి అగ్ని రూపంలోనూ జల రూపంలో మనకి అన్ని ఇబ్బందులు పెట్టి మనం ఎలా అయితే నరకంలో కాలుస్తారు అని చెప్తుంటారు కదా. అవన్నీ ఏమంటే మనలో రగిలే మన యొక్క గుణాలు మాట అవన్నీ కూడాను. అలాగే ఎవరైతే ఇతరులకి ప్రేమని ఎవరో అందిస్తారు మీకు, కానీ దాన్ని అందుకునే సమయం మీకుండదు. అదంతా కూడా అక్కడ ఏమంటే ఒక మంచి వ్యక్తి అయ్యి ఉండొచ్చు, తను ఇతరులకి ఎప్పుడూ సాయం చేయలేదు, తన పని తను చక్కగా చేసుకున్నాడు, ఇతరులకు అన్యాయం చేయలేదు, కానీ ఇతరులకి సహాయం చేయలేదు, ఇతరుల కష్టంలో ఉన్నప్పుడు నిలబడలేదు. సేమ్ అదే సిచ్యువేషన్ అక్కడికి వెళ్ళినప్పుడు తనకి కనబడుతుంది బాగా క్లియర్గా. వాళ్ళకేమంటే వాళ్ళ హృదయం వాళ్ళలో ఏదో ఒక వెలితి ఉంటుందన్నమాట. అది చెప్పలేని ఒక బాధగా ఉంటుంది వాళ్ళకి, ఆ వెలితి అనేది. ఆ విధంగా దానికి గురి అవ్వడం జరుగుతుంది. ఇవి మొత్తం కూడాను మనకి గరుడ పురాణంలో చెప్పినవే, కాకపోతే దాన్ని వివిధ రకాలుగా వక్రీకరించేది ఒక భయానకమైన స్థితి కింద ఇమాజిన్ చేసి ఇలాగనుకున్నారు. రియల్గా ఏమంటే అది మొత్తము మనం తెచ్చుకున్నదే. మన జీవితకాలంలో మనం ఎలా అయితే జీవించామో సేమ్ అదే జీవితం మన అక్కడ దొరుకుతుంది. అలాగే ఎవరైతే ప్రేమను అందించి ఎవరైతే కనుక ఎప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవితాంతరం కూడాను ఎలా అయితే ధ్యానులుగా ఉండి ఇతరులకి సహాయం చేస్తూ అలాగే వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ప్రతి ఒక్కరికి మరణం అనేది తథ్యం. ఎలా అయితే కనుక చూడండి, శ్రీకృష్ణుడు అలాగే శ్రీరామచంద్రుడు అందరూ శరీరాన్ని ఎవరైనా భూమి మీద ఒక శరీరం తీసుకుని వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ, అలాగే ఓషో, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, అలాగే మన పత్రిజీ, ప్రతి ఒక్కరూ శరీరం వదిలి వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ శరీరం వదలవలసిందే, ఎందుకంటే దాన్ని మనం తీసుకున్నాము అక్కడ. అయితే వీరిలోనూ మనలోనూ ఏమి డిఫరెన్స్ ఉందంటే మనము ఎవరైతే కనుక ఈ అసూయ వంచన వీటిల్లో ఉంటారో అవే అక్కడ దొరుకుతాయి. అయితే కొంతమంది దాన్ని ఒప్పుకోవచ్చు. ఎప్పుడైతే దాన్ని అంగీకరించి వారి తప్పుని ఒప్పుకుంటారో అదే స్వర్గం అవుతుంది, అక్కడ దానికి స్వర్గానికి దారి అవుతుంది. అలాగే ఎవరైతే గనక ఒప్పుకోకుండా వాళ్ళు అప్పటికి కూడా ఇంకా వేరొకళ్ళ మీద నన్ను ఇలా అన్యాయం చేశారు, నాకు ఇలా ద్రోహం చేశారు, క్షమ అనేది చేయలేదు ఇక్కడ ఈ భూమి మీద, వాళ్ళందరూ అక్కడికి వెళ్ళాక కూడా చాలా కాలం అలాగే ఉండిపోతారు, అందులోనే రగిలిపోతుంటారు. వాళ్ళు అంగీకరించలేరు, వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళే మన భూతాలు ప్రేతాలు అంటాం కదా,
దెయ్యాలు అని చెప్తుంటామో వారే ఎవరైతే అసంతృప్తితో ఉంటారో రగులుతూ ఉంటారో వారందరూ కూడాను అలాగే ఉంటారు. ఎవరైతే గనక ఖాళీ చేసుకుని వస్తారో మన గురువు గారు ఇలాగ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, వారందరూ కూడాను వారి లోపల ఏమీ ఉండదు, అంతా ఖాళీ ఉంటుందన్నమాట. వాళ్ళంతా కూడాను అక్కడే ఉండుంటే వారే ముక్తి అంటే దేని నుంచి ముక్తి పొందారు అంటే ఈ గుణాలు వీటన్నిటి నుంచి మరొక జన్మ తీసుకునే ఆ అవసరం కూడా ఎవరికి ఉండదు. వారు కావాలనుకుంటేనే భూమి మీదకి వస్తారు. అంటే వారందరూ దాన్ని వదులుకుని వచ్చారు. బుద్ధుడు చెప్తాడు ఒకసారి. అలాగే ఇంకోటి మృత్యువు దాని గురించి తెలిసినప్పుడే కదా బుద్ధ భగవానుడు కూడా జ్ఞానం వైపుకి వెళ్ళింది. అంటే చూడండి, అలాగే ఇందాక మేడం చెప్పారు నచికేతుడు గురించి. నచికేతుడు కూడా చిన్న పిల్లవాడు ఉన్నప్పుడే మృత్యువు గురించి తెలుసుకోవాలనుకున్నాడు. కానీ మనలో ఎంతమంది మృత్యు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం? ఆ పదం వినగానే ఒక భయం లాంటిది వచ్చేస్తాం మనకి. వద్దొద్దులే, అది ఇంకా నాకు చాలా టైం ఉందిలే అని దాని నుంచి వెళ్ళిపోతుంటాం పక్కకు తొలి. కానీ నిజంగా మృత్యు గురించి తెలుసుకున్నప్పుడు మనం మన జీవితాన్ని ఎలా జీవించాలి అనేది మనం అర్థం చేసుకుంటాము, మనము చక్కగా జీవించగలుగుతాము. థ్యాంక్ యూ. సో మేడం చెప్పడము, ఇక్కడ మనము జీవితాన్ని సరిగ్గా జీవిస్తే ఇక్కడ ఏ తప్పులు చేయకుండా చక్కగా ఉన్న టైంను మనం కరెక్ట్గా ఒక మీనింగ్ఫుల్గా మనం జీవించినప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే మళ్ళీ వెళ్ళి ఆ బంధాలను అర్థం చేసుకుని అక్కడ మనం ఏం తప్పులు చేశామో తెలుసుకుని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కరెక్షన్స్ చేసుకుంటూ మళ్ళీ కొత్త ప్లాన్ చేసుకొని మళ్ళీ రావాలి. అంటే ఆయారాం గయారాముల్లాగా తిరుగుతూనే ఉండాలి. కనుక అక్కడ విజ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఈ ఆయారాం గయారాం అనే ప్రయాణాలు మనము తగ్గించుకోవచ్చు అన్న సంగతి గరుడ పురాణంలో క్లియర్గా వివరించి చెప్పబడింది. కాకపోతే దానిని మనకు భయం కలిగించే విధంగా, ఎందుకు అంటే చనిపోయినప్పుడు మాత్రమే 11 రోజులు మాత్రమే చదువుతారు కాబట్టి అదేదో అపశకునమైనటువంటి గ్రంథంలాగా మనం భావిస్తాం. కానీ గరుడ పురాణంలో ఉంది కూడా మనకు మరణానంతర జీవితం గురించిన బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఉంది. కనుక ఈ సబ్జెక్టును చాలా సరదాగా అన్ని సబ్జెక్టులు ఎట్లా తెలుసుకుంటున్నామో, ఒక జీవశాస్త్రం, ఒక జువాలజీ, బాటనీ, తర్వాత ఒక కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవన్నీ తెలుసుకున్నట్టు ఈ ఆఫ్టర్ లైఫ్ సైన్స్ను కూడా మనం తెలుసుకుంటే అది మనకు చక్కగా ముందు అంటే మనకు ఒక దారి చూపిస్తుంది అన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండ్ ఇక్కడ మనకు కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ అనుముల శెట్టి గారు. నేను ఇందాక అనుమోల్ శెట్టి గారు అని అన్నాను, కానీ బట్ ఈజ్ కిరణ్ అనుముల శెట్టి. సో కిరణ్ గారు, మరి ఆఫ్టర్ లైఫ్ గురించి మేడం పురాణాలలో ఏం చెప్పారు, మరణానంతర జీవితం గురించి చెప్పారు. మీరు ఒక యంగ్స్టర్, తర్వాత మీరు చక్కగా ఆన్లైన్లో వివిధ దేశాలలో మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు కండక్ట్ చేస్తుంటారు, ఆచార్యులుగా వర్క్ చేస్తున్నారు మీరు. సో న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ మనకు అసలు ఏం చెప్తోంది మరణానంతర జీవితం గురించి, అసలు అది ఎందుకు మనకు అవసరము అనేది మనకు ఎన్నెన్నో పుస్తకాలు ఉన్నాయి. డాక్టర్ మైకేల్ న్యూటన్ గారు విజ్డమ్ ఆఫ్ సోల్ అనే అద్భుతమైన పుస్తకం, డెస్టినీ ఆఫ్ సోల్ అని. తర్వాత మన డాక్టర్ లోబ్సాంగ్ రాంపా గారు రాసినటువంటి 3 లైఫ్స్. మనం ఇదంతా ధ్యాన జగత్ మ్యాగజైన్లో ప్రతి నెల మనం సీరియల్ లాగా ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇటువంటి పుస్తకాల గురించి రివ్యూస్ ఇస్తుంటాము, ఆ పుస్తకాలలో ఉన్న స్టోరీస్ని మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తుంటాము. కాబట్టి ధ్యాన జగత్ మ్యాగజైన్ని ప్రతి ఒక్కళ్ళు చదవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ 3 లైఫ్స్ అనే ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అండి. డాక్టర్ లోబ్సాంగ్ రాంపా గారు ఇందాక మేడం చెప్పినట్టు వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు ఏం మిస్టేక్స్ చేశారు అవన్నీ వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మెమరీ హాల్ ఆఫ్ మెమరీస్ అని ఉంటుంది. అక్కడ వాళ్ళు దానిని తెలుసుకొని, అరే మనం ఈ తప్పులు చేశాం కదా భూమి మీద అని చెప్పి దానిని మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి మళ్ళీ భూమి మీదకి మళ్ళీ జన్మలు తీసుకొని వస్తారన్నమాట. సో చాలా చక్కగా వివరించబడి ఉంటుంది. సో అలాగా ఎన్నో పుస్తకాలు ఉన్నాయండి. రూట్ మాంతిగో మేరీ ఆవిడదైతే ఇంకా అద్భుతమైన సబ్జెక్ట్. సో మీరు చెప్పండి సార్, న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ ఆఫ్టర్ లైఫ్ గురించి ఏం చెప్తుంది? చక్కటి ప్రశ్న మేడం, థ్యాంక్ యూ. నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. సో న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఎన్డిఈ అనే పదము చాలా పాపులర్, ప్రాచుర్యంలోకి వచ్చింది. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్. ఇది అంటే చావుని చాలా దగ్గరగా ఎక్స్పీరియన్స్ చేసి మరలా తిరిగి వెనక్కి రావడం అన్నమాట నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే ఎన్డిఈ.
సో ఈ ఎన్డీఈ అనే ఎక్స్పీరియన్స్ చాలా కామన్ అయ్యింది ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో. చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. వాళ్ళు క్యాన్సర్తో చివరి దశలో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు శరీరాన్ని విడిచి వెళ్ళి ఆఫ్టర్ లైఫ్లో ఆ వరల్డ్లో ఎక్స్పీరియన్సెస్ పొందుతూ ఉన్నారు. ఒక లైట్ని చూడడం కానీ, సోర్స్ని చూడడం కానీ, ఏంజల్స్ని కలవడం కానీ, వాళ్ళు అక్కడి నుంచి మరలా తిరిగి వస్తున్నారు, వెనక్కి పంపించబడుతున్నారు అన్నమాట. ఆ శరీరంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఇల్నెస్ అంతా హీల్ అయిపోతుంది, వాళ్ళ క్యాన్సర్ అంతా కరిగిపోతుంది వితిన్ డేస్. సో మెడికల్ సైన్స్కి ఇది ఒక పెద్ద మిస్టరీగా ఉంది. సో అందుకని ఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ని ఇప్పుడు డాక్యుమెంట్ చేస్తున్నారు, వాటిని స్టడీ చేస్తున్నారు, వాటి మీద చాలా రీసెర్చ్ అనేది జరుగుతోంది. డాక్టర్ ఎడ్గర్ కైసీ గారు నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ గురించి ఎంతో రీసెర్చ్ చేసి ఆయన పుస్తకాలు రాశారు. ఇప్పుడు నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ గురించి ఎవ్రీ ఇయర్ అమెరికాలో ఒక కాన్ఫరెన్స్ కూడా జరుగుతోంది. రీసెంట్గా అనితా మూర్జానీ గారు డయింగ్ టు బీ మీ అనే ఒక పుస్తకంలో ఆమె ఎక్స్పీరియన్స్ ఎంతో పాపులర్ అయింది. ఆమె క్యాన్సర్ నుంచి చనిపోయి మరలా బతికారు, ఇప్పుడు క్యాన్సర్ ఫ్రీ ఆమె. సో ఇటువంటి నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఆఫ్టర్ లైఫ్ అనేది నిర్ధారించబడింది అన్నమాట. మరణాంతర జీవితం ఉంది అనేది సైంటిఫిక్గా ఇప్పుడు నిర్ధారించబడింది. అలానే మైకల్ న్యూటన్ గారు జర్నీ ఆఫ్ ద సోల్స్, డెస్టినీ ఆఫ్ ద సోల్స్ అనే ఈ 2 పుస్తకాలు, తర్వాత లైఫ్ బిట్వీన్ లైఫ్స్, అంటే ఈ జీవితాలకి మధ్యలో ఇంకొక జీవితం ఉంది. ఈ లైఫ్ బిట్వీన్ లైఫ్స్ గురించి నాకు చిన్నప్పటి నుంచి చాలా ఆసక్తి ఉండేది. మొట్టమొదట నాకు మరణం గురించి ఎప్పుడు ఆసక్తి కలిగింది అంటే, మా అన్నయ్య 16 సంవత్సరాల వయసులో చనిపోయారు. బ్రెయిన్ హెమరేజ్తో మరణించిన తర్వాత నాకు కొన్ని కలలు వచ్చేవి. ఆ కలల్లో మా అన్నయ్య ఒక దూరమైన ప్రాంతానికి వెళ్ళాడు, ఒక ఐలాండ్కి, అక్కడ ఉన్నాడు, చనిపోలేదు అని చాలా స్పష్టంగా తెలిసింది. ఆ కళ నుంచి బయటకు వచ్చిన తర్వాత నిజంగా చనిపోయాడా చనిపోలేదా అనే ప్రశ్న ఉండేది నాకు. పూర్తిగా నమ్మేవాడిని కాదు చనిపోయాడని. సో కానీ అందరూ చనిపోయాడని చెప్తూ ఉండేవారు, కానీ లేదు చనిపోలేదు అని నాకు బలంగా అనిపించేది. సో ఈ ప్రశ్న నన్ను అప్పటి నుంచి చాలా బలంగా ఉండేది. నాకు ఈ ప్రశ్న నాకు సరిగా 1 ఇయర్ తర్వాత ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్లో నేను ఒక 7 గత జన్మలు నేను చూసుకున్నాను ఒకే డ్రీమ్లో వరుసగా. ఈ గత జన్మల మధ్యలో ఒక అద్భుతమైన ప్రదేశంలోకి వెళ్తూ ఉండేవాడిని. శరీరం తీసుకోవడము, ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఆ ఆఫ్టర్ లైఫ్ స్టేట్, అప్పట్లో అది ఆఫ్టర్ లైఫ్ స్టేట్ అని నాకు తెలియదు, కానీ అక్కడ చాలా ఆనందంగా ప్లేఫుల్గా ఉంది మాట, ఒక ఆత్మగా. అక్కడ నాకు చాయిస్ ఇవ్వబడింది, నెక్స్ట్ లైఫ్లో నువ్వు ఎటువంటి జీవితాన్ని ఎంచుకుంటావో నువ్వు ఎంచుకోవచ్చు అని. నేను చాలా ప్లేఫుల్గా సరదాగా నెక్స్ట్ లైఫ్లో నేను ఇప్పటి వరకు కొన్ని కష్టాలు చూశాను కదా, ఒక లైఫ్లో నేను అనాదిగా ఉన్నాను, చాలా కష్టాలు ఉన్నాయి, డబ్బు లేదు. సో నెక్స్ట్ లైఫ్లో నేను ఒక రిచ్ పర్సన్గా పుడతాను, ఆ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాము అని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ప్లేఫుల్గా చూస్ చేసుకున్నాను అనమాట. సో అప్పుడు నాకు ఈ క్యూరియాసిటీ బలపడింది. మనము ఏ విధంగా సోల్స్గా మన లైఫ్ని డిజైన్ చేసుకుంటాము, చూస్ చేసుకుంటాము తెలుసుకోవాలి అని. ఆ కుతూహలం నన్ను ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించింది. ఆ డ్రీమ్ నాకు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్ అవ్వడము, తర్వాత నేను పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ గురించి, లైఫ్ బిట్వీన్ లైఫ్స్ గురించి తెలుసుకునేట్టుగా చేసింది ఆ డ్రీమ్. అయితే ఈ లైఫ్ బిట్వీన్ లైఫ్స్ అనే జ్ఞానము ఎంతోమందికి చాలా ఉపయోగపడుతుందండి. ఈ క్యూరియాసిటీ ఉన్న వాళ్ళకి ఈ లైఫ్ బిట్వీన్ లైఫ్స్, నేను చనిపోయిన తర్వాత ఏమవుతాను, ఎక్కడికి వెళ్తాను, ఈ ప్రశ్నలు అనేవి చాలా ముఖ్యము. ఈ పుస్తకాల్లో మనకు చాలా సమాధానాలు దొరుకుతాయి, కానీ ప్రశ్న మాత్రం మనమే వేసుకోవాలి లైఫ్ బిట్వీన్ లైఫ్స్ గురించి. సో కొన్ని దశలు ఉంటాయన్నమాట. మనం చనిపోగానే ఫస్ట్ మనల్ని ఈ ఆత్మగా ఇన్వైట్ చేస్తారు. అక్కడ మన యాన్సిస్టర్స్, మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఆల్రెడీ చనిపోయి ఉన్నారో వాళ్ళని ముందు కలుస్తాము. ఒక గ్రాండ్ పార్టీ జరుగుతుంది, అందరూ మనల్ని వెల్కమ్ చేస్తారు, చాలా ఆనందంగా ఉంటుంది అన్నమాట. సెలబ్రేషన్ టైం అని చెప్తారు.
సో ఆ తర్వాత మన సోల్ గ్రూప్ని కలుస్తాం. మనకిప్పుడు కుటుంబం ఏ విధంగా అయితే ఉందో, తల్లి తండ్రి సిబ్లింగ్స్ గ్రాండ్ పేరెంట్స్, మనకు ఒక కుటుంబం ఉంది కదా ఈ భూ ప్రపంచంలో. అలానే అక్కడ కూడా ఒక చిన్న ఫ్యామిలీ ఉంటుందన్నమాట. దాన్నే సోల్ గ్రూప్ అంటారు. ఆ సోల్ గ్రూప్లో యూజువల్గా 15 నుంచి 30 మంది సోల్స్ ఉంటారు. ఆన్ అన్ యావరేజ్ 15 సోల్స్ ఉంటారన్నమాట. ఆ సోల్ గ్రూప్ మరలా అందరూ వివిధ పాస్ట్ లైఫ్స్ని తీసుకొని మరలా వస్తారు కదా, అందరూ అక్కడ మరలా కలుస్తారు. అది ఒక సపోర్ట్ సిస్టమ్. మనం ఏ విధంగా సోల్గా ఎదుగుతున్నామో, ఏ విధంగా సోల్గా ఆత్మ పాఠాలు అనేవి నేర్చుకుంటున్నామో అవన్నీ అక్కడ షేర్ చేసుకుంటాం మన ఫ్రెండ్స్తో. చాలా ఆనందంగా అనిపిస్తుంది అక్కడ మనకి. సో తర్వాత దశలో మనము కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్ అంటారు. అంటే ఒక మాస్టర్స్ మాట, వాళ్ళు డివైన్ మాస్టర్స్, గ్రేట్ టీచర్స్. వాళ్ళ ప్రెజెన్స్లోకి వెళ్తాం. వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారు. ఇక్కడ ఎవరు మనల్ని నిర్ధారించరు, నువ్వు జీవితంలో ఈ తప్పులన్నీ చేశావు కనుక నువ్వు శిక్షించబడతావు అని ఎవరు నిర్ధారించరు. మనల్ని ఎవరు తప్పు పట్టరు. మనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. అక్కడ అన్కండిషనల్ లవ్ అనేది ఉంటుంది అన్నమాట ఆ కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్ దగ్గర. వాళ్ళు ఎంతో ప్రేమతో, ఎంతో విజ్డమ్తో మనల్ని గైడ్ చేస్తారు. నువ్వు ఎటువంటి పాఠాలు నేర్చుకోవాలని వచ్చావు, ఆ పాఠాలు ఇంకా ఎంతవరకు నేర్చుకున్నావు, ఇంకా ఎంతవరకు నేర్చుకోవాలి అనేది మనకి చాలా ప్రేమతో అర్థమయ్యేట్టుగా చేస్తారు. తర్వాత మరుసటి జన్మని ఏ విధంగా ఎంచుకోవచ్చు అని సలహాలు ఇస్తారు. సో ఇది ఒక స్ట్రక్చర్డ్ లైఫ్ ఉంటుంది అన్నమాట. ఎంతో అద్భుతమైన స్ట్రక్చర్ ఉంటుంది దానికి. సో ఈ మరణాంతర జీవితము ఈ ప్రస్తుత జీవితం కన్నా ఎంతో స్ట్రక్చర్డ్గా ఉంటుంది, ఎంతో అవేర్నెస్తో ఉంటుంది. ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు ముందు మరణం గురించి మనకి భయం అనేది పోతుంది. మరణం గురించి ఎప్పుడైతే మనకి భయం పోతుందో జీవితం గురించి కూడా భయం పోతుంది. అప్పుడు మనం స్వేచ్ఛగా ఆనందంగా జీవించగలుగుతాము, నిర్భయంగా జీవించగలుగుతాము, ధైర్యంగా జీవించగలుగుతాము. మన జీవితంలో ఎందుకు వచ్చాము అనే క్లారిటీ వస్తుంది. ఏం చెయ్యాలి అని వచ్చాము, మన జీవిత ఆశయం ఏంటి, ఎటువంటి సేవ చేయడానికి వచ్చాము, ఎటువంటి గిఫ్ట్స్తో పుట్టాము, ఆ గిఫ్ట్స్ని మనం పూర్తిగా ఎలా వెలుగులోకి తీసుకొని రావచ్చు, దాని మీద ఫోకస్ చేస్తామన్నమాట. ఓకే, అందుకని ఈ చక్కటి సబ్జెక్ట్ మనం అందరం తెలుసుకోవాలి మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిరణ్ గారు. పత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనం పుడితే ఈ భూమి మీద ఉన్న వాళ్ళు చప్పట్లు కొడతారు, మనం చనిపోతే పైన ఉన్న వాళ్ళు చప్పట్లు కొడతారు. అలా చక్కగా చెప్పారు. అక్కడ మన వాళ్ళంతా ఉంటారు, మన సోల్ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళందరూ మనల్ని ఇన్వైట్ చేస్తారు, వాళ్ళతోటి మనము చక్కగా వాళ్ళు కౌన్సిల్ చేస్తారు అని చెప్పి పత్రిసారి ఏ చెప్పినా కానీ ఎంత అద్భుతంగా చెప్తారు కదా. మన కోసం అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, చప్పట్లు కొడతారు అని చెప్పి. సో రియల్లీ గ్రేట్ సార్, గ్రేట్ కిరణ్ గారు. మరి ఇప్పుడు రామరాజు గారు. రామరాజు గారు 9 సంవత్సరాల నుంచే మీరు మరణానంతర జీవితం మీద రీసెర్చ్ చేస్తున్నారు. మీ ఎక్స్పీరియన్స్లు చెప్పండి సార్. థ్యాంక్ యూ మేడం. నాకు అవకాశం ఇచ్చినటువంటి ధ్యాన మహాయాగం కమిటీకి అండ్ పత్రి గారికి థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పుడు నా 4th స్టాండర్డ్లో నేను అందరిలాగే తిరుగుతూ అందరిలాగే ఆడుకుంటూ ఉండేవాడిని. మాది ఒడియా బ్రాహ్మణ్ కుటుంబం. ఒక్కసారి ఎవరైనా ఇద్దరు మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళకూడదని మా ఇంట్లో ఒక రూల్. ఆ టైంలో నేను స్కూల్ నుంచి వచ్చాను. అప్పుడు మా అమ్మగారు ఒక స్వామీజీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సరే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు కదా, లోపలికి వెళ్తే మళ్ళీ తిడతారేమో అనుకుని డోర్ దగ్గర అలా నించుని నా పనులు అయితే నేను ఉంటున్నాను. ఎంతలోపు మా అమ్మ చెయ్యి చూసి ఆ స్వామీజీ, మీ ఆయుష్ రేఖ ఇంతే ఉంది అమ్మా అన్నారు. వెంటనే ఏదో మైండ్లో ఉన్నవాడిని ఒకేసారి ఈ లోకంకి వచ్చి ఆయుష్ రేఖ అంటే ఓకే ఫైన్, సో 52 ఇయర్స్లో మీరు మీ ఆయుష్ రేఖ ఇంతే ఉంది, 52 ఇయర్స్ ఓన్లీ అని. సో ఎప్పుడైతే ఆ మైండ్లో వచ్చిందో దానికి 1 మంత్ ముందే గోస్వామి గారు అని మా ఇంటి పక్కనే ఉండేవారు, ఆయన చనిపోయారు. ఆయన నాకు మా స్కూల్కి ఆపోజిట్ ఉండేవారు. రెగ్యులర్గా నేను స్కూల్ నుంచి రాగానే ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. ఆయన ఒక స్పిరిచువల్ మాస్టర్. ఏదో విధంగా చాక్లెట్ ఇచ్చో ఏదో ఒకటి చెప్పేవారు. సో ఒకరోజు ఎప్పుడైతే మా అమ్మ గురించి చెప్పారో మీ ఆయుష్ రేఖ ఇంతే ఉంది, తర్వాత మీరు
ఆ మాట ఎప్పుడైతే విన్నానో మా అమ్మ కూడా వెళ్ళిపోతుందేమో, మా అమ్మ వెళ్ళిపోతే నన్ను తినిపించేది వారు ఎవరు, నాకు స్నానం చేయించేవారు ఎవరు, నేను ఎలా బతకాలి, నా గురించి నేను ఎలా సర్వే అవ్వాలి. సో ఎలాగైతే గోస్వామి గారు ఆ రోజు తర్వాత మళ్ళీ ఎప్పుడు కనబడలేదో మా అమ్మ కూడా కనబడదు కదా, మరి నేను ఎలా బతకాలి, ఎవరి కోసం బతకాలి అంటే అదే రోజు అలాగా ఒక 2 days ఇదే థాట్లో ఉంటూ ఒక రకమైనటువంటి ఒక హాలుజినేషన్ స్టేట్ అలా ఆలోచిస్తూనే ఉన్నాను. ఇంతలోపు మా నాన్నగారు ఏంటంటే చాలామందికి చూపించారట భూత వైద్యులకి, ఇవన్నీ నాకు పెద్దగా గుర్తులేవు. సో అలా ఆలోచిస్తూ చనిపోవడం ఎందుకు, ఒకవేళ చనిపోయేటట్టే పుట్టడం ఎందుకు, ఈ గోల ఏంటి అంటే నా ఫ్రెండ్స్ చచ్చిపోతారు, మా అమ్మ చచ్చిపోద్ది, నాన్న చచ్చిపోతుంది, నేను చచ్చిపోతాను, ఎవరితో మాట్లాడబుద్దిగా ఇది కాదు. ఆ చిన్న ఏజ్ 8th to 9th ఇది పెద్ద విషయం కాదు, అందరికీ జీవితంలో జరిగేవే. సో ఆ సిచ్యువేషన్ నా లైఫ్లో ఒక టర్న్ తీసుకుంది. ఎంత టర్న్ తీసుకుందంటే ఆ 2 days నేను ఏం ఆలోచిస్తున్నా ఒకటే, ఎక్కడికి పోతాం, ఎక్కడి నుంచి వస్తున్నాం, అసలు ఈ గేమ్ ఏంటి, అసలు ఏంటి కథ, ఇదే తిరుగుతున్నప్పుడు 2 days తర్వాత ఒక నాన్న స్టేజ్కి వచ్చినప్పుడు మా నాన్నగారు అడిగారు, ఏం నాన్న 2 days నుంచి ఏమైంది నీకు? నాన్న అమ్మ చనిపోతుందని ఒక స్వామి చెప్పారు, నేను చనిపోతాను, మీరు చనిపోతారు, అసలు చనిపోయేటట్టు ఎక్కడికి వెళ్తాం, అసలు ఎక్కడి నుంచి వస్తున్నాం? మా నాన్నగారు చాలాసేపు ఆలోచించి ప్రతిరోజు మా కోవెల్లో భగవద్గీత చర్చ జరుగుతుంది, అక్కడ తీసుకుని వెళ్ళారు. ఆ స్వామీజీకి ఏమైనా తెలుసు అమ్మని. సో వెంటనే వెళ్ళగానే స్వామీజీ భగవద్గీత చెప్తున్నారు కదా, భగవద్గీత చావు గురించి ఉందా, మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా అన్నాడు. ఆయన నాకు తెలియదు, కృష్ణుడికి చెప్పిందే నేను చెప్తున్నాను అంటప్పుడు ఆ భగవద్గీత ఎందుకు చదువుతున్నాను అన్నాను. అంటే లోపల ఒక తెలియని ఒక సున్నితత్వంతో పాటు ఒక కఠినంగా ఆ వర్డ్స్ వచ్చాయి, ఎందుకంటే తెలుసుకోవాలని తపనతో. దీని తర్వాత నా స్కూల్ టీచర్ నన్ను ఎన్లర్టైన్ చేశారు, రామరాజు నీ పరిస్థితి ఏంటంటే నాకు తెలియదు, కానీ ఒక సొల్యూషన్ ఇస్తాను, నువ్వు బాగా చదువుకుంటే ఇంకా రీసెర్చ్ చేసుకోవడానికి ఎన్నెన్నో గ్రంథాలు ఉన్నాయి, చాలామందికి వెళ్ళడానికి నీకు బాగా చదువుంటే కదా నువ్వు వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలవు. ఆ విషయం నాకు బాగా స్ట్రైక్ అయింది. వెంటనే అక్కడి నుంచి మా నాన్నగారికి అడిగి, నేను ఒడియా మీడియం చదువుతున్నా సరే విశాఖపట్నంలో తెలుగు మీడియం చదువుకుంటూ తర్వాత అక్కడి నుంచి నా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. తర్వాత పాలిటెక్నిక్ వచ్చాను. పాలిటెక్నిక్ లోపు వచ్చి చాలా పుస్తకాలు చదివేశాను. ఎన్ని పుస్తకాలు చదివానంటే చెప్పనలేవి కాదు, ఎందుకంటే చావు గురించి తెలియాలి, లైఫ్ గురించి తెలియాలి, వివేకానంద గారి పుస్తకాలు, రకరకాల స్వామీజీ దగ్గరికి వెళ్ళడం, రకరకాల పనులు చేశాను. సో అలా చేస్తూ ఒకానొక తప్పని పరిస్థితిలో 10th క్లాస్లో నాకు మంచి ర్యాంక్ వచ్చింది. ఎందుకంటే హాస్టల్లో పెట్టేశారు, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు చదువుతున్నానని. సో హాస్టల్లో పడేసిన తర్వాత 2 ఆప్షన్ లేదు. సో వెంటనే నేనేం చేశానంటే బీవీకే కాలేజ్, నాకు ఇంటర్లో మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి మంచి ఫస్ట్ నాకు చాయిస్ ఇచ్చారు. ఆ ఇయర్లో ఏం చేశానంటే ఇంటర్మీడియట్లో చేతిలో పాస్ ఉంది కాబట్టి దొరికిన ప్రతి స్వామీజీ దగ్గరికి వెళ్ళేవాడిని, ప్రతి స్వామీజీ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడుకునేవాడిని. స్వామీజీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఆ సంవత్సరం మొత్తం సబ్జెక్టులు ఫెయిల్. మళ్ళీ ఈ విషయం తెలిసి మళ్ళీ నన్ను హాస్టల్లో పెట్టేస్తారేమో అనుకొని నేను మళ్ళీ సీప్ టెస్ట్ పాలిటెక్నిక్ రాసి అక్కడి నుంచి దూరంగా తెలియకుండానే కడపకు రావడం జరిగింది. కడపకు వచ్చిన తర్వాత ఇదే విధంగా పత్రి గారితో పరిచయం జరిగింది. పత్రి సార్తో ఫస్ట్ పరిచయంలో నేను ఒకే ఒక క్వశ్చన్ వేశాను, సార్ మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడి నుంచి మనం వస్తున్నాం, ఈ విషయం నాకు కావాలి అంటే, సార్ కళ్ళు మూసుకొని కూర్చో, శ్వాస మీద ధ్యాస పెట్టు, 2 నిమిషాల తర్వాత లేచి ఇదే నాకు నా గురువు నేర్పించాడు, నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇదే నేర్పిస్తుంది, ఒకవేళ చేస్తే చేయి లేకపోతే చచ్చిపో అని నా ముఖానికి అలా చూపించారు. ఇదే నా గురువు నాకు చెప్పాడు, ఇదే విధంగా నేను నీకు చెప్తున్నాను, నువ్వు చేతనైతే తెలుసుకో లేకపోతే చచ్చిపో, అంతేగాని ఎవరి దగ్గరికి వెళ్ళి అడగ మాకు, ఎవరి కాళ్ళు పట్టుకో మాకు. ఆ 2 విషయాలు నాకు స్ట్రైక్ చేశారు. ఎంత స్ట్రాంగ్గా చెప్పారంటే, ఒకటి హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను చాలామంది స్వామీజీలు కలిశాను, అరే లైఫ్ ఆఫ్టర్ డెత్ ఉందా లేదా అంటే నాకు తెలియదు, ఏమో ఉండొచ్చు అన్న సిచ్యువేషన్ నుంచి నేను నా లైఫ్లన్నీ చూసుకున్నాను ఇదే ధ్యాన పద్ధతిలో, నువ్వు చూసుకునే అవకాశం ఉంది సరిగ్గా చేస్తే అని నాకు ఒక హోప్ ఉంది. తర్వాత ఇంకో స్వామీజీ దగ్గరికి వెళ్ళమాకు, ఎవరికి క్వశ్చన్ వేయి మాకు, ఎవరి కాళ్ళు పట్టుకో మాకు, ఈవెన్ దో నీ ప్రశ్నలకి సమాధానం తెలుసుకునే వరకు నీ ముఖం నాకు చూపి మాకు, ఒకవేళ చూపిస్తే నేనే నీకు చంపేస్తా. ఈ విషయంలో ఒకటి హ్యాపీ. రెండో విషయం ఏంటంటే సరే అనుకుని అప్పటి నుంచి నా ప్రాక్టీస్ మొదలుపెట్టి రోజుకి 2 hours 3 hours చేస్తూ ఇది 96 July 22nd టైం మాట చెప్తున్నాను. అలా ప్రాక్టీస్ చేస్తూ 2000 వరకు వచ్చాము.
2000 వరకు రకరకాల పుస్తకాలు, రకరకాల అనుభవాలు, రకరకాల మాస్టర్ల సిచ్యువేషన్, కానీ నా లైఫ్ గురించి తెలిసేది కాదు. నా లైఫ్ గురించి చాలా సీరియస్గా తీసుకున్నాను. కానీ ఎంత సీరియస్గా ప్రాక్టీస్ చేస్తే అది సీరియస్గా చేసేది కాదు, ఒక జాయ్ఫుల్గా చేయాలనేది ధ్యాన మహాయాగం ఎలాగే జరుగుతుంది విజయవాడలో. చివరి రోజు ఒక విషయం నాకు తారసపడింది. ఒక అమ్మాయి అక్కడ గుంపులో తన అనుభవాలు షేర్ చేస్తుంది. అమ్మాయి ఎక్కడున్నా థ్యాంక్ యూ తల్లి. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే తనకు పడినటువంటి బాధలన్నీ తన నవ్వుతూ చెప్తుంది, జాయ్ఫుల్గా, హ్యాపీగా. అసలు ఆ ముఖంలో కించిత్ బాధ కూడా లేదు. ఎంత హాయిగా ఉంది, ఎంత హాయిగా చేయగలుగుతుంది, ఎంత బాధను కూడా ఎంత ఎంజాయ్ చేయగలుగుతుంది. మరి ధ్యానాన్ని నేనెందుకు అంత సీరియస్గా, ఎంత జాయ్ఫుల్గా చేయకూడదు అని అక్కడ నాకు ఒక థాట్ వచ్చింది. వెంటనే నేను విశాఖపట్నం వెళ్ళి మన సిఎంఆర్ గారు, చందన మోహన్ రావు గారు, మన చందన బ్రదర్స్ గారు ఒక గార్డెన్లో ఒక పెద్ద పిరమిడ్ కట్టారు. వాళ్ళ పర్మిషన్తో ఒక 40 days ధ్యానంలో కూర్చుందాం అని డెసిషన్ తీసుకొని 40 days కంటిన్యూగా చేయడం జరిగింది. అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రూట్స్ ఏమైనా ఇస్తే తినేవాళ్ళు తప్ప నో ఫుడ్, ఓన్లీ వాటర్, లెమన్ వాటర్ అంతే. అలా చేస్తూ ఒక 7 days వరకు నాకు కాన్షియస్ తెలుసు ఫిజికల్ బాడీలో. మెల్లిమెల్లిగా ఈ ప్రపంచంతో నేను కట్ అయిపోవడంతో బయట నుంచి నాకు ఫుడ్ వచ్చేది కాదు. కళ్ళు తెరిస్తే కదా బయట నుంచి విషయాలు వస్తాయి, నాకు బయట విషయాలు లేదు. ఎవరితో మాట్లాడితే కదా బయట విషయాలు నేను డిస్కస్ చేయగలదు, నా మైండ్లో రిపీట్ అవ్వడానికి అది లేదు. సో మెల్లిమెల్లిగా నేను నా చిన్నతనానికి వెళ్ళడం మొదలుపెట్టాను. ఆ చిన్నతనం నుంచి 1, 2, 3, 4 అలాగ నాకు తెలియకుండానే 40 రోజులు కూర్చుందాం అనుకున్నాను. 42 days కూర్చున్నానండి. ఈ 42 daysలో నేను పొందినటువంటి 8 జన్మలు చూసుకున్నాను. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఒక జన్మ తర్వాత ఏ విధంగా మనం బాడీ నుంచి బయటకు వస్తాం, అక్కడ ఎలా గైడ్ చేస్తారు. మనం అయితే మరణం అనేది ఇక్కడ ఒక శిక్షలాగా చూపిస్తున్నారు మనకి. ఇక్కడ మన ప్రాపంచికంగా ఒక శిక్షలాగా, మరణం అనేది ఒక శిక్షలాగా, అదేదో ఎవడో మనకి ఇచ్చి మనం ఏదో పాపం చేసినట్టు చూపించేది. కానీ అక్కడ డిఫరెంట్గా ఉంది. అక్కడ ఎంతో స్వేచ్ఛ ఉంది, ఎంతో ప్రేమ ఉంది. అక్కడ ఎవరికి కమాండ్ చేయనే లేదు. సో నేను చనిపోయిన తర్వాత నేను చూసుకున్నాను. ఈ విధంగా రకరకాల అనుభవాలు పొందిన తర్వాత పత్రికారి దగ్గరికి వచ్చి, సార్ ఎలా జరిగింది, ఇంకా నీ పని అయిపోయింది, నీతో నాకు సంబంధం లేదు, గెట్ అవుట్. నేనేం చేయాలి సార్, నేను నీకు చెప్పేది ఏంటి, నీకు నచ్చింది నేను చెయ్యి. సో ఆ విధంగా నేను యూపీ వెళ్ళాను. పత్రికారు ఒకరోజు మన డిస్కషన్లో యూపీ ఒకటి ఉంది, యూపీలో కుంభమేళ జరుగుతుంది చేద్దామంటే, సో నన్ను ఎంచుకున్నారు, సరే నువ్వు వెళ్ళు అని. సో యూపీ నేను ఎందుకు వెళ్ళాలి అంటే, నా పాస్ట్ లైఫ్లో నేను చనిపోయాను. ఎందుకంటే ఆల్రెడీ చూశాను నేను. దానికి నాకు చాలా క్లియర్ లింక్ ఉంది. పాస్ట్ లైఫ్లో నాకు యూపీలో ఒక చిన్న అంబాసిడర్ లాంటి కార్లో నేను, నా ఫ్రెండ్, ఒక డ్రైవర్ వెళ్తున్నప్పుడు ఒక బాంబు వేసి చంపేశారు. దాని ఇమ్మీడియట్ యాక్షన్ బయటకు వచ్చి, అరే చంపేశారా. నేను తర్వాత ఈ జన్మలన్నీ మర్చిపోయాను. కానీ ఆఫ్టర్ యూపీ వెళ్ళిన తర్వాత అక్కడ నా అనుభవాలన్నీ ఒకదానికొకటి. ఎందుకంటే పాస్ట్ లైఫ్లో ఎక్కడైతే ఆపుతామో దాని కంటిన్యూటీ మనం ఈ జన్మలో చేస్తున్నాం మాస్టర్స్. ఇది నాకు క్లారిటీ వచ్చింది. అంటే మనం ఏదో ఎవడో చెప్పింది చేయటం లేదు, నా పనే నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు ఈ క్షణంలో ఇక్కడ నేను ఆపితే మరుక్షణంలో దాన్ని కంటిన్యూ చేయాలి. నా శరీరం పోయినా సరే మళ్ళీ తిరిగి వచ్చి నేను కంటిన్యూ చేయాల్సిందే. ఎందుకు వస్తామంటే ఏమైతే తెలుసుకున్నామో అది చివరిగా దాని గురించి మాట్లాడడానికి చాలా ఉంది. కానీ నేను అనుకున్నట్టు లిమిటెడ్ పీరియడ్లో నేను తెలుసుకున్నది ఏంటంటే, మనం జన్మ ఎందుకు తీసుకుంటామంటే మన ఈ జన్మలో చేసినటువంటి నా యొక్క ఈ చూడడంలో చనిపోయిన తర్వాత మన బాధ ఎక్కడ కదులుతుందంటే, నేను ఒకరిని చూసి ద్వేషించాను అనుకోండి, నేను ద్వేషించడం వల్ల అతను పొందిన అనుభవాలు చూసారా, అనుభూతి ఉంది చూసారా, ఆ బాధ ఉంది చూసారా, ఆ బాధ నేను అక్కడ అనుభవిస్తున్నాను. ఒకడు ప్రేమిస్తున్నాను అనుకోండి, ఆ ప్రేమని పొందినటువంటి అనుభూతి అదే మనం పొందుతాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేడం గారు చాలా చక్కగా చెప్పారు. నిజంగా నేను గరుడపురం చదవలేదు మేడం, నేను తప్పకుండా చదువుతాను. మీరు అందరూ చదవాలి ప్లీజ్. ఎందుకంటే నేను అందులో కొన్ని అనుభవాలు నేను పొందాను, అది చూశాను, అనుభూతి చెందాను. ఎందుకంటే అక్కడ శిక్షించే వాళ్ళు ఎవరు లేరు. మనం ఇక్కడ మనం ప్రవర్తించే మన తీరే అక్కడ మనకి కక్షగా, ఈ ప్రేమగా ఉంటే ప్రేమగా ఉంటాం. ఒకరిని ద్వేషిస్తే ఆ ద్వేషం వల్ల అవతవాడు పొందినటువంటి ఏదైతే బాధను చూసారా, ఆ బాధను మనం అనుభవిస్తాం. ఓహో ఎలా చేయకూడదా, ఎలా చేస్తే వాళ్ళు అనుభవిస్తూ ఇంత బాధపడుతున్నారా అన్న విషయాలు, చాలా చాలా విషయాలు మనం నేర్చుకుంటుంటాం. సో ఈ విధంగా మన జన్మ పరంపరలు, ఈ జన్మలు అనేవి నేను ప్రయత్నించి చేసింది కాదండి. కూర్చున్నాం అది తెలియకుండా ఒకానొక స్టేట్ ఏంటంటే, నేను ఆడ తెలియదు, మగ తెలియదు, కూర్చున్నానని తెలియదు, ధ్యానం చేస్తున్నానని తెలియదు, ఏమి తెలియదు. ఒక బ్యూటీ అక్కడ నేను అనేది ఒక విట్నెస్గా ఉంది అంతే.
ఇలాంటి సిచ్యువేషన్లో దాని తర్వాత నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను కానీ ఎప్పుడు అవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఏమీ ఎక్స్పెక్టేషన్ ఉండదో అక్కడే అద్భుతాలు జరుగుతాయి అన్న విషయం నేను చాలా క్లారిటీగా చేశాను. మీకు ఏవైనా అద్భుతాలు కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రల్గా ఉండండి. న్యూట్రల్గా ఉంటే డెఫినెట్గా మీరు పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ రామరాజు గారు. మరి ఇక్కడ మనం పొందే బాధలు, ఇక్కడ మనం పొందే సంతోషాలు ఏవైనా సరే ఇక్కడే కరెక్షన్ చేసుకోవాలి, లేకపోతే అక్కడ పోయి కరెక్షన్ చేసుకొని రావాల్సి వస్తుందని చాలా అద్భుతంగా చెప్పారు. ఇందాక ద్వారకానాథ్ సార్ కూడా అదే చెప్పారు. ఇక్కడ ఫిజికల్ పెయిన్, అక్కడ ఫిజికల్ పెయిన్ అనుభవించాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెయిన్ను మనం ఫిజికల్గా, యాస్ట్రల్గా, కాజల్గా అన్ని వరల్డ్స్లో మనం అన్నీ అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్గా లైఫ్ లీడ్ చేస్తే అక్కడ లైఫ్ గురించి మనకంతా ఉండదు. ఇదంతా ఒక ఎత్తు అయితే నేను తిరిగి బాడీలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చావు అనేది మన ఫిజికల్ బాడీ చచ్చిపోవడం కాదండి మాస్టర్స్. నేను ఆ రోజు నుంచి నాకు అర్థమైంది ఏంటంటే చావు అంటే మనం ఎందుకు వచ్చాం మన గురించి ఆలోచించకుండా పక్కనోడు ఎదుటోడు వాడేం చేస్తున్నాడు అంత టైం వేస్ట్ చేస్తున్నాడు చూసారా, అది నిజమైన చావు. మీరు వచ్చింది మీ జన్మ కోసం, మీరు అనుభూతి చెందడం కోసం. మీరు అనుభూతి చెందండి, మీ జీవితాన్ని పూర్తిగా జీవించండి. పక్కనోడు ఏం చేస్తున్నా మీకెందుకండి ప్లీజ్. ఇవంతా ఏంటంటే మీరు ఒక టైంని మీరు వేస్ట్ చేస్తున్నట్టు, కిల్ చేస్తున్నట్టు. కాబట్టి మీరు మీ యొక్క పూర్తి స్వేచ్ఛతో, స్వతంత్రంగా, హ్యాపీగా మీకోసం, మీరు వచ్చిన పర్పస్ కోసం మీరు జీవిస్తే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందో నేను కొద్దిపాటి అనుభవాలతో నేను తెలుసుకున్నాను. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. మీరు అవతలోడు జడ్జ్ చేస్తూ, అవతలోడితో డిస్కస్ చేసుకుంటూ, అవతలోడితో తిడుతూ, అవతలోడు ఇది తీసుకున్నాడు, ఇది చేసుకున్నాడు, వాడు ఇంత సంపాదించాడు, అవన్నీ పక్కన పెట్టండి. మీకు వాడు ఏదో సంపాదించాడు, ఓకే, ఫర్గెట్ అబౌట్ ఇట్. కానీ మీరు ఒక పర్పస్ కోసం వచ్చారు. ఆ పర్పస్ తెలుసుకుంటే మీ బ్యూటీ మీకే ఉంటుంది. ఎందుకంటే ఏ లిల్లీ పువ్వు ఏ గులాబీ పువ్వుకి తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఎందుకంటే మీ గ్రేట్నెస్ మీకు ఉంది. కానీ మీ గ్రేట్నెస్ మీరు గుర్తించాలంటే కైండ్లీ డూ మెడిటేషన్, ట్రై టు అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ రామరాజు గారు. మేడం గీతా గారు బళ్ళారి నుంచి వచ్చారు. మేడం చాలా చక్కటి సేవా మార్గంలో ఉన్నారు. వారికి పత్రికారు చెప్పినటువంటి మాట, నువ్వు సేవ చేయి, సర్వీస్ ఈజ్ యువర్ డ్యూటీ అన్నారు. అప్పటి నుంచి మేడం సర్వీస్ అనేది చక్కగా ఇచ్చేస్తూ 108 ర్యాలీలు, మెడిటేషన్ అండ్ శాకాహార ర్యాలీలు చేశారు సొంతంగా. అండ్ ఎన్నో పిరమిడ్లను కట్టించడంలో ఆవిడ తన యొక్క పాత్రను పోషించారు. మేడం మరణానంతర జీవితం గురించి మీకున్నటువంటి రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. ముందుగా మన గురువు గారికి పాదాభివందనం చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి గ్రాండ్ మాస్టర్స్కు మీ అందరికీ నమస్కరిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. మరణం అంటేనే పక్కింట్లో ఎవరైనా చనిపోయారంటే ఒక 2-3 రోజులు బయట వచ్చేదాన్ని కాదండి. అంత భయం. ఎందుకంటే వాళ్ళు దయ్యాలుగా తిరుగుతారు అని చెప్పుకునేవాళ్ళు. ఆ భయంతో స్కూల్కి వెళ్ళలేక ఇంట్లోనే ఉండిపోయేదాన్ని. క్రమేసి ఆ భయం లోపల బాగా ఇంకిపోయిందనమాట. ఎవరైనా అక్కడ వెనక వీధిలో చనిపోయారంటే అమ్మని తోడు తీసుకెళ్ళేదాన్ని. అలాంటి దాన్ని మొట్టమొదటిసారిగా మరణం మధురం అన్న మాట నేను నా గురువు నోట్ల నుండి విన్నానండి. మరణం మధురం అంటున్నారేంటి ఈయన అనుకున్నానండి నేను. కానీ ఈ జీవితానికి మరణం కూడా ఇంకొక జీవితానికి మనం రూపుదిద్దుకునేదే. అంటే మన ప్లాన్ ఇప్పుడు వీళ్ళందరూ గ్రాండ్ మాస్టర్స్ అందరూ చెప్పారు, ఇప్పుడు ఏం చేసాము నెక్స్ట్ పైన వెళ్ళిన తర్వాత అదే డిజైన్ చేసుకొస్తామనేసి. ఇది నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నానండి. సార్తో చెప్పినప్పుడు ఢిల్లీ నుండి శాస్త్రి సార్ వచ్చారు బళ్ళారికి. అప్పుడు కూర్చోపెట్టుకొని నాతో ఈ అనుభవం వినిపించుకొని తర్వాత ఒక బుక్ బళ్ళారిలో ఒక బుక్ రిలీజ్ అయినప్పుడు దాంట్లో ఆ అనుభవం రాపించారు. అక్కడ ఏం జరిగిందంటే నాకు ఈ ధ్యానానికి వచ్చిన ఒక 3-4 సంవత్సరాలకి ఒక మాస్టర్ వాకింగ్ ఛానలింగ్ అయ్యా. అంటే నా దేహాన్ని ఉపయోగించుకునేవాళ్ళండి, జగన్నాథ్ రెడ్డి అనేసి. ఆయన ఒక రేకీ మాస్టర్. ఈ దేహం ద్వారా ఎంతోమందికి హీలింగ్ చేయించారు ఆయన. తర్వాత ఆయన తెలుసుకొని ప్రేమ్నాథ్ సార్, పుష్ప మేడం ఇలాంటి వాళ్ళందరూ పైన లోకాలకు పంపించేశారు. ఆయన ఎందుకు దేహం తీసుకోలేకపోతున్నారంటే ఆయన సూసైడ్ చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ అన్న వదిన పెట్టే బాధలకు తట్టుకోలేక. కానీ ఆయన సూసైడ్ చేసుకున్నప్పుడు ఇంక ఈ మానవ జన్మ అనేది వద్దు అంటే ఒక అజ్ఞానంతో ఆయన వెళ్ళిపోయారు. ఆయన ఎంత కావాలనుకున్నా ఈ దేహాన్ని తీసుకురాలేకపోయారంట. తర్వాత ఆయన వెళ్ళిపోయారు.
నేను చాలా ఇష్టమండి నాకు సాధన అంటే. కూర్చుంటే 6, 9 గంటలు, 18 గంటలు అలా కూర్చునేదాన్ని. నేను చాలా అనారోగ్యంతో ఒక డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకోవాలన్న తరుణంలో ఈ ధ్యానానికి వచ్చాను. అప్పటి వరకు నాకు తెలీదు, అంటే ఒక విలువ అనేది తెలియదు, దేహం విలువ అసలే తెలియదండి. ఈరోజు సార్ మెసేజ్ కూడా అదే కదండి, భవరోగం చక్కగా ఉన్నిందండి. అంటే ఈ దేహం అంటేనే నాకు ఇష్టం ఉండేది కాదు. వెళ్ళిపోవాలి, ఆ బాధలు తట్టుకోలేక పారిపోవాలి అనిపించేదండి. ఆ ధ్యానానికి వచ్చినప్పుడు అలా గంటల తరబడి చేసేటప్పుడు చాలా అద్భుతమైన జీవితాన్ని పొందుతూ వచ్చాను నేను. ఉన్నట్టుండి నాకు 18 గంటలు అలా కూర్చునే టైంలో ప్రతి మెసేజ్ నాది కరెక్ట్గా అయ్యేదండి. అన్ని మెసేజ్లు నావి జరిగేవి అలా. అలాంటి టైంలో నాకు నా బాడీ వికెట్ చేస్తున్నట్లు, నేను వెళ్ళిపోతున్నట్లు, అంటే వెళ్ళిపోయాను నేను. ఆ రోజు రాత్రంతా పైలోకాల్లో తిరిగి వచ్చానన్నమాట. అది చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నాకు ఏంటి, నేను ఇప్పుడిప్పుడు ఈ జీవితాన్ని జీవిస్తున్నాను అంటే ఈ దేహం మీద ప్రేమతో కాదు, అసలు జీవితం అంటే ఏంటి అని తెలుసుకున్నానని ఆ రోజుల్లో నేను ధ్యానానికి వచ్చినప్పుడు. అంతకుముందు అందరిలాగే పుట్టానా, పెళ్లి చేసుకున్నానా, పిల్లల్ని కన్నానా, జరుగుతూ ఉంది జీవితం నష్ట కష్టాలు దుఃఖ సుఖాలతో. కాకపోతే ఆ జీవితానికి ఒక అర్థం అనేది తెలియలేదండి. ఎప్పుడైతే ధ్యానానికి వచ్చానో జీవితం అంటే ఇదా, ఈ దేహానికి ఇంత విలువ ఉందా, ఎందుకు దేహాన్ని తీసుకొస్తాం పైలోకాల నుండి అనేది మొత్తం తెలుసుకున్నానండి. కానీ ఏమి సాధించలేదే, ఏమి తెలుసుకోలేకపోతున్నానే. అప్పుడు జగన్నాథ్ రెడ్డి గారి ఒక అనుభవం నాకు గుర్తొచ్చిందండి. ఆయన ఒక రేఖీ మాస్టర్ ఉండి కూడా తను ఏ సేవ చేయకుండా, ఎటువంటిది పొందలేకుండా ఒక అజ్ఞానంతో సూసైడ్ చేసుకొని వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ తాను రావాలనుకున్నా రాలేని స్థితి. మరి నేనేంటి, నేను కూడా అలాగే వెళ్ళిపోవాలా? వెళ్ళరాదు. నేను 3 రోజులు చాలా ఏడ్చానండి. ఎందుకంటే నేను ఎంతోమందిని చూశాను. మా అన్న కొడుకు చిన్నగా 9 సంవత్సరాల అబ్బాయి క్యాన్సర్తో చనిపోయాడు. నా ఒళ్ళోనే చనిపోయాడు. ఆ ప్రాణాలు వదిలేటప్పుడు నేను చూశాను అది ఎలా వెళ్తుంది అనేది. అది కాల్చినప్పుడు ఆ రాత్రంతా నేను నిద్రపోలేదు. అసలు వాడిని ఒక్క క్షణం వదిలేవాళ్ళం కాదు కదా, ఇప్పుడు అలా కాల్చేసాం కదా, ఎక్కడెళ్ళాడు వాడు? ఇలా క్వశ్చన్ వేసేటప్పుడు ఎన్నో చూపించాడు వాడు. ఇలా ఉంటుంది, ఇలా అంటే ఎన్నో జన్మల నుండి తీసుకొచ్చిన కర్మ ఆ చిన్న వయసులోనే 9 సంవత్సరాలకే ఒక క్యాన్సర్ అనే దాంతో తీసుకొచ్చి చాలా భయంకరంగా అనుభవించి వెళ్ళిపోయాడండి. అదంతా చూశాను. అంటే ఈ జన్మలో మనం ఏదేదైతే చేశామో మనమే, ఏ దేవుడు మనకు శిక్షించాడు, ఎవరు మనల్ని జడ్జి నువ్వు ఇలా వెళ్ళి ఇలా వాళ్ళని హింసించని కూడా చెప్పరు. మనం ఏదైతే చేస్తామో నెక్స్ట్ జన్మలో మనమే కోరుకొని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా శిక్షించబడతాం, బాధించబడతామండి. ఈ సత్యానంతా నేను వాడి దగ్గర చూశాను. మరి నేనేంటి, ఏ అనుభవాలు పొందలేకపోతున్నాను కదా అని చాలా ఏడ్చాను. అప్పుడు ప్రేమ్నాథ్ సార్కి ఫోన్ చేసి అడిగాను, సార్ నాకు ఇలా మెసేజ్ వస్తూ ఉంది, కూర్చుంటే చాలు నా బాడీ వికెట్ చేస్తున్నట్లు, నేను పైలోకాలకి వెళ్ళిపోతున్నట్లు నన్ను వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు సార్ వాళ్ళు అని అడిగాను. అప్పుడు సార్ ఒక మాట అన్నారు, నువ్వు చాలా లక్కీ అన్నారు. చాలా బాధ అనిపించి కోపంతో ఫోన్ పెట్టేశాను. మళ్ళీ చేశాను మా అమ్మాయి చెప్పంగానే చేస్తే అప్పుడు అన్నారు సార్, లేదు నువ్వు ఉండాలని ఉంటే నీవు తప్పకుండా ఉండగలుగుతావు. ఎందుకంటే నాకు దేహం మీద వ్యామోహం కాదు, కాకపోతే నేను ఏది సాధించలేదు. ఎందుకంటే నాకు జగన్నాథ్ రెడ్డిదే ఉందండి లోపల మనసులో, ఏది చేయలేకపోతున్నానే. ఇంత మహత్తరమైన మానవ జన్మను పొంది వచ్చి కేవలం ఇందుకేసమేనా, ఇంతేనా ఆడదంటే అని చాలా బాధపడ్డానండి. అప్పుడు సార్ చెప్పగానే కూర్చున్నాను. ఫస్ట్ టైం నేను 24 గంటలు కూర్చున్నాను, ఏమీ జరగలేదు నాలో మార్పు. మళ్ళీ ఇంకొకసారి 24 గంటలు కూర్చున్నప్పుడు అప్పుడు ఒకటే కోరుకోమన్నారు ప్రేమ్నాథ్ సార్, నాకు ఉండాలని ఉంటే నా గురువే నన్ను సహాయం చేస్తారు, ఆయనకే అడుగు అన్నారు. అప్పుడు సార్ని రిక్వెస్ట్ చేసి, సార్ నా బాధ్యత ఇంకా ఉంది, నేను ఈ దేహంతో భూమిపైన ఉండాలనుకుంటే నాకు హెల్ప్ చేయండి సార్ మీరు అని అడిగాను. అప్పుడు సార్ అక్కడ పైలోకాలకు తీసుకెళ్ళి ఆకాశ రికార్డ్ని చూపించారు. అక్కడ నాది ఏదేది ఉందో అన్నీ అందులో కరెక్ట్గానే ఉన్నాయండి. అప్పుడు సార్ అన్నారు, స్పిరిచువల్గా మాత్రమే రాయి, నేను మిగతాది నేను రాస్తాను అన్నారు. మరి అలా రాసుకొని వచ్చినప్పుడు అంటే
ఈ భూమి మీద మనం వచ్చింది అప్పుడు తెలిసిందండి నాకు, ఈ దేహాన్ని వ్యర్థంగా పోరాదు. ఇప్పుడు సార్ చెప్పారు, ఎవరి కోసమో ఎవరో ఏదో చేస్తారు, అది మనకు అవసరం లేదు. నేను జన్మ తీసుకొచ్చానంటే నా జన్మను ఒక అర్థవంతంగా తీసుకెళ్ళాలి. అందుకే సార్ ఇచ్చిన ఈ దేహానికి ఒక చరితార్థం చేసుకోవాలని, ఆయన ఏదైతే సేవ అనే దాంట్లో ఇష్టపడతారో ఆ సేవ చేస్తూ నా ఊపిరి ఉండే వరకు ఆ సేవలోనే ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ యూ అండి. మరి మనకు సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది, కానీ టైం తక్కువ ఉంది. సో థ్యాంక్ యూ. మరి అందరికీ, ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మరణానంతర జీవితం గురించి మీ అందరికీ కొంతలో కొంత క్లారిటీ అయితే వచ్చింది అని అనుకుంటున్నాము. ఒక్క లాస్ట్ కంక్లూజన్గా, మనము ఈ భూమి మీద చేస్తున్న ప్రయాణము ఏదైతే ఉందో, మనం జనరల్గా ట్రైన్ ప్రయాణం చేస్తాం, లేకపోతే బస్సు ప్రయాణాలు చేస్తుంటాం కదా. ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ట్రైన్లో 3 రకాల ప్రయాణాలు చేయొచ్చు. ఒకటి జనరల్ కంపార్ట్మెంట్ ప్రయాణం, ఒకటి రిజర్వేషన్ ప్రయాణం, ఒకటి వచ్చి ఫస్ట్ క్లాస్ ప్రయాణం, ఏసీ కంపార్ట్మెంట్. సో జనరల్ కంపార్ట్మెంట్ ప్రయాణం చేస్తే ఎట్లా ఉంటుంది? గందరగోళం, టికెట్ రిజర్వేషన్ ఉండదు, ఎక్కడుంటామో, మనం ఎక్కడుంటామో, పిల్లలు ఎక్కడుంటారో, సామాన్ ఎక్కడో, తీసుకపోయింది తినడానికి ఉండదు, బట్టలు చిరిగిపోతాయి. దిగేసరికల్లా బాబోయ్ ఈ ప్రయాణం మళ్ళీ చేయొద్దురా దేవుడా అని చెప్పి కంప్లైంట్లతో దిగుతాం. తర్వాత రిజర్వేషన్ ప్రయాణము, ఓకే మనకు ఒక సీట్లు ఉంటాయి, మన రిజర్వ్డ్ సీట్లలో మనం ఉంటాం. తర్వాత తీసుకపోయింది ఏదో పిల్లలు, మనం కూర్చొని తింటాము, మన పాటికి మనం హ్యాపీగా ఆ జర్నీని ఓకే పర్వాలేదులే ఇంకోసారి కూడా చెయ్యొచ్చు అనుకొని దిగుతాం. మరి మనం చేసే ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్ ఎలా ఉంటుంది? మన ముందు ఎయిర్ కండిషన్డ్ చక్కగా మనం చేసుకుంటాం. తర్వాత మనం వెళ్ళే దగ్గర హోటల్స్ బుక్ చేసుకుంటాం, అక్కడ ఎవరు మనల్ని కలవాలి, ఎవరు మనల్ని రిసీవ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ వెల్ ప్లాన్డ్ చేసుకొని వెళ్ళినప్పుడు ఎంత సుఖంగా ఉంటుంది ఆ ప్రయాణం కదా. కనుక అక్కడ సమాచారం ముందే మనం ఇక్కడ తెలుసుకొని, అక్కడ రిజర్వేషన్స్ ముందే ఇక్కడ చేసుకొని, అక్కడ వాళ్ళతోటి ఇప్పుడే మనం మాట్లాడుకుంటే మనం ఇక్కడ నుంచి అక్కడికి హాయిగా ఏసీ కంపార్ట్మెంట్లో వెళ్ళినట్టు చక్కగా ప్రయాణం చేయొచ్చు అనమాట. సో అదే మరణానంతర జీవితం గురించి తెలుసుకోవాల్సినటువంటి సరస్వతి విజ్ఞానం. మన సోక్రటీస్ గారు ఒకటే అన్నారు, ఆయన అన్ని చిట్ట చివరికి మరణశిక్ష విధించినప్పుడు ఆయన భయంతో చనిపోలేదు. ఆయన ఏమన్నారు, విషపాత్ర తీసుకొచ్చి దగ్గర ఇచ్చినప్పుడు హ్యాపీగా విషపాత్ర చేతిలోకి తీసుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారు, ఇంత హ్యాపీగా ఉన్నావు, చచ్చిపోతున్నా భయం లేదా నీకంటే? ఇది కూడా నాకు ఒక ఎక్స్పీరియన్స్ కదా, నేను ఇంతవరకు అన్నీ ఎక్స్పీరియన్స్ చేశాను, ఒక మరణాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు, దాన్ని ఇప్పుడు నేను జాయ్ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అని చెప్పి సోక్రటీస్ గారు అన్నారు. కనుక మనం భయంతో కాకుండా హ్యాపీగా ఈ లైఫ్ నుంచి ఎగ్జిట్ అయినప్పుడు మళ్ళీ అక్కడ ఇదే హ్యాపీనెస్ కంటిన్యూ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఈ యొక్క ప్యానల్ డిస్కషన్ ద్వారా మీ అందరికీ కొంత సబ్జెక్ట్ అందించగలిగామనుకుంటున్నాము. సో ఈ చర్చలో పాల్గొన్న ద్వారకా సార్కి, కిరణ్ గారికి, మహంతి గారికి, రత్నకుమారి మేడంకి, గీతా మేడంకి నా యొక్క ధన్యవాదాలు. నా పేరు టి వాణి అండి, నేను ధ్యాన జగత్ ఎడిటర్ని. మీ అందరూ కూడా ధ్యాన జగత్ మాసపత్రికను చందాదారులు కండి, చదవండి, చదివించండి, అందరికీ ఆ పత్రికను పంచండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు, చాలా మంచి విషయాలు చెప్పారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, చూస్తున్న వాళ్ళందరికీ ఎలా అనిపించింది? ఒకసారి మంచిగా అనిపిస్తే గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ ప్లీజ్.